హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఓకే టీవీ. సో ఈరోజు మన స్టూడియోలో మనతో పాటు అయితే ఒక గెస్ట్ ఉన్నారు. అండ్ ఆ గెస్ట్ అందరికీ తెలుసు, ఎందుకంటే ఈ మధ్య చాలా సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతున్న వ్యక్తి అనమాట. అండ్ అంతేకాకుండా ఈయన రాజ్ తరుణ్ ఫ్రెండ్ అనో, లేకపోతే రాజ్ తరుణ్కి సపోర్ట్ చేస్తున్నారు, లావణ్యని క్రిటిసైజ్ చేస్తున్నారని ఇలాంటి చాలా వస్తున్నాయి ఆయన మీద. మరి ఆయనని అసలు అడిగి తెలుసుకుందాం, అసలు ఏమవుతారు ఏంటి, లేకపోతే అసలు ఏం జరుగుతుంది అనేది. సో మన ముందు అయితే ప్రజెంట్ అయితే ఆర్జే శేఖర్ పాషా గారు అయితే ఉన్నారు. సో ఫస్ట్ వారికి హాయ్ చెప్పేద్దాం. సో సార్ హాయ్ సార్. హాయ్ దుర్గా భవాని. సో యా ఐఎమ్ గుడ్. మీరు సార్ ఎలా ఉన్నారు? బాగున్నారా? షోరా? అంటే ఎందుకనంటే నేను చూస్తున్నాను అనమాట, ఈ మధ్య చాలా వస్తున్నాయి మీ మీద నెగిటివ్గా. ఒకళ్ళు నెగిటివ్ చాలా నెగిటివ్గా, ఇంకొంతమంది పాజిటివ్గా ఉన్నారు. అసలు రాజ్ తరుణ్ మీకు ఏమవుతారు? మీరు ఎందుకు ఇన్వాల్వ్ అయ్యారు? అంటే వాళ్ళిద్దరి మధ్యలో ఇన్వాల్వ్ అయ్యారా, చేశారా? యాక్చువల్గా రాజ్ తరుణ్కి ఎప్పుడైతే ఇది జరిగిందో ఆ న్యూస్ మామూలుగా మీరు చూసినట్టే నేను చూశాను. రాజ్ తరుణ్ నాకు కొంత పరిచయం, బెస్ట్ ఫ్రెండ్ కూడా ఏం కాదు, జస్ట్ మీరు మీడియాలో ఎలా మనకి స్నేహాలు ఉంటాయి అట్లా మీడియాకి యాక్టర్స్కి ఎలా ఉంటాయో అంతే పరిచయం. చూసినప్పుడు అందరూ మెసేజ్ చేస్తారు కదా రాజ్ తరుణ్కి, అలాగే నేను కూడా మెసేజ్ చేశాను. కాకపోతే నేను ఏంటంటే రాజ్ తరుణ్ ఫస్ట్ కొన్ని చెప్పాడు, లేదండి నాకు ఆ అమ్మాయికి విడిపోయాను, ఆ అమ్మాయికి వేరే అబ్బాయితో మూవ్ ఆన్ అయిపోయింది, ఇప్పుడు ఆ అమ్మాయి ఎందుకు ఇలా చేస్తుంది, ఆ అమ్మాయి డ్రగ్స్ తీసుకుంటుంది, నాన్న రాజకీయం చేస్తుంది, ఇవన్నీ తట్టుకోలేక నేను బయటకు వచ్చేసాను, ఆమె ఎప్పుడూ మూవ్ ఆన్ అయిపోయింది, కావాలంటే ఇది కూడా నేను ఏదో చూపించాడు. ఆ తర్వాత ఆ నెక్స్ట్ రోజున ఒక ఆడియో క్లిప్పింగ్ ఒకటి వైరల్ అయింది, ఆ అమ్మాయి అరిచి పెట్టి, కాకపోతే అన్ని బీపుల్ మొన్న ఏ బూతులు మాట్లాడిందో ఎవరికి తెలియదు. సరే వచ్చింది నాకు, కానీ ఆ ఎక్స్ప్రెషను ఆ ఇంటెన్సిటీ అర్థం అవగానే అది చూడగానే యాజ్ ఇట్ ఈస్గా నాకు జరిగింది ఒకటి గుర్తొచ్చేసింది. సో ఇదేంటంటే ఒక సైకోటిక్ బిహేవియర్, నార్సిజం అంటారు. వీళ్ళు అంత ఈజీగా మారరు, మనుషులు మారరు, వాళ్ళ తత్వమే అది. రోజు తాగాలి, బూతులు తిట్టాలి, అవతల మనిషిని వీలైనంత కించపరచాలి, డైరెక్ట్గా ఎక్కడ హర్ట్ అవుతుందో అక్కడే కొడతారనమాట. అంటే లిటరలీ అమ్మని తిట్టడం, అది కూడా నీచంగా తిట్టడం, నాన్నని తిట్టడం, మీ నాన్నకి నువ్వు పుట్టావా, ఇట్లాంటివి అనమాట. ఎవరికైనా సరే సర్వమని మండే టైప్లో అది వాళ్ళు అదే ఎంజాయ్ చేస్తారనమాట. నువ్వు అలా తిడుతూ ఉంటే, నువ్వు పడుతూ ఉంటే వాళ్ళకి అదొక రకమైన ఎంజాయ్మెంట్ అనమాట. ఇది ఒక సాడిస్టిక్ బిహేవియర్. దీంతో నాకు అర్థమైపోయింది, ఒక 2 నిమిషాలు వినగానే ఆ ఆడియో, మనోడు విక్టిమ్ రా, పాపం చాలా సఫర్ అవుతున్నాడు, ఎట్లయినా హెల్ప్ చేయాలి అని చెప్పి అంతకుముందు నాకు జరిగిన దానికి సంబంధించిన ఆడియో క్లిప్స్ అవన్నీ తీసుకొని, ఇదిగో చూడు ఇలాగే జరిగింది, దీన్ని ఎలా డీల్ చేయాలని చెప్తాను నీకు అని చెప్పి నేను మెసేజ్ పెట్టాను రాస్తానికి. అయితే నాకు ఒక డౌట్ ఉంది, అంటే జస్ట్ ఒక ఆడియో క్లిప్ విని మనం చెప్పేయగలమా ఆ పర్సన్కి? అంటే మీరు అన్నారు కదా ఇందాక ఒక పెద్ద అది డిసార్డర్, ఒక ప్రాబ్లం అని చెప్పి చెప్తున్నారు కదా, అంటే ఒక్క ఆడియో విని మనం అంత ఎస్టిమేట్ చేసేయగలం? మీరు చెప్పలేరు. అంటే ఆడియో క్లిప్ వింటే ఎవరికైనా ఈ అమ్మాయి కొంచెం తేడాగా ఉంది ఏంటి అని అనిపించవచ్చు, మీరే చెప్పాలి విని. అంటే నేను ఏదో మళ్ళీ సపోర్ట్ తీసుకున్నాను అనుకోకుండా ఒక థర్డ్ పార్టీగా మీరే విని మీరే చెప్పండి అనిపిస్తుందా లేదా అనేది. బట్ అది మీకు ఏమనిపించింది అనేది మీరు చెప్పండి. బట్ నాకేంటంటే ఇది ఆల్రెడీ విన్నాను కాబట్టి, వీళ్ళ గురించి స్టడీ చేశాను కాబట్టి, వీళ్ళు ఒక సైకలాజికల్ డిసార్డర్లో ఉన్నారు అనే విషయం నాకు అర్థమైంది. సో దీనికి సంబంధించిన నేను చేస్తాను, బట్ మీకు వినిపిస్తాను, చూడండి. మీ తర్వాత మీ ఒపీనియన్ మీరే చెప్పండి. మీరు నాకు మగాడు ఉంటే పంపించమని, ప్లీజ్ నాకు ఒక మగాడు కావాలండి. చిట్టు ఉన్నాడా? నా చిట్టు ముసుకుని తగలబెట్టుకోతే రాస్తారు. నీ ఉద్యోగ దగ్గర 3 ఏళ్ళ క్రితం అసలు వినండి, పూర్తిగా వినండి, పర్లేదు, కొంచెం బూతులు ఉంటాయి, సారీ, బట్ మీరు ఒక జర్నలిస్ట్ కాబట్టి మీరు తెలుసుకోకుండా మాట్లాడదు. ఎక్కడున్నా సాయి, ఎక్కడున్నా సాయి? నేను సాయికి ఫోన్ చేసి ఆల్రెడీ సాయి వస్తున్నాడు ఇక్కడికి, ఇక్కడికి. నేను సాయిని తీసుకొని అన్నపూర్ణ స్టూడెంట్స్కి వెళ్తా. వాడు నా స్వామి రంగం కాదు, వాడు అమ్మ కాదు. ఇప్పుడు నేను ఎందుకు ఆ పాట పడేది? అడుగుతాను రా, నువ్వు రాలేదు, నేను మీడియాని కూడా పిలుస్తా. వాడు అన్నపూర్ణ స్టూడెంట్స్కి వెళ్ళని, నాగార్జున పిలవని, ఎవరైనా పిలవని. మీడియా పిలు.
లేదు నువ్వు రా ప్లీజ్ సాయి కూడా వస్తున్నాడు రాయి వస్తా అన్నాడు సాయి కాల్ చెప్తారు సాయి అంటే మీకు తెలిసిందే మస్తాన్ సాయి నేనే ఉంటారు ఇప్పుడు మాట్లాడమన్నావా నేను దర్శనం మస్తాన్ సాయితో నేను మూవ్ అని ఆ అయిపోయాను తర్వాత 4 సార్లు వెళ్ళిపోతా అంటే కూర్చో 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 అనిపించింది. అది రాస్తారు రాస్తారు. అదే కొట్టుకుంటున్నా నేను అలా ముందు కొట్టుకోలేక కొడుతుంది రిమోట్ రిపోర్ట్ ఒక్కనే నీకు సాయి వచ్చి నేను కొడతాడు నేను కొడతాడు బెదిరిస్తుంది సాయిని చూపించి రాస్తాను ఎప్పుడైతే అంటే కొడుతుంది సోషల్ మీడియా కూడా కావాలి మాది అస్సలు కాదు అస్సలా ఏదు ఇది నడికి సంది ఉడేసుకొని చేస్తా ఒకసారి ఇదే జరిగింది మనం వచ్చింది కదా నేను చచ్చిపోతా ఊరేసుకుంటా తీసుకొచ్చినా నేను ఇదే పాట సినిమా ఇండస్ట్రీలో ఉంటావని చూస్తా చూడు నువ్వు చూడు చేయదురు నువ్వు చూడు ఏం చూస్తా పగలు కొట్టేస్తుంటే చేయబట్టుకుంటే కూడా చేయొద్దు కార్తీక్ ఒక్క చెయ్యి నా మీద పడ్డా చెయ్యి నీ మీద పడటం బాగుంది గారు ఈ ఫోన్ కూడా పగలదు భయంతో లాక్కున్నా వాటర్ ఇస్తాను ఇందులో వాటర్ లేదు ఫోన్ ఎక్కడ ఉంది రోజు చెయ్యి అప్పుడు అలవాటు అయిపోయింది నీకు ఫోన్ నీకే ఇచ్చా ఫోన్ చెప్తాంటే ఫోన్ తీసుకోకుండా చేయలేకపోయావు నువ్వు ఫస్ట్ ఇంట్లో నా అడుగు ఇద్దరిని ఏం సంపాదించింది అని అడుగు ఏం సంపాదించింది అని అడుగు ఏంటది నాకు అర్థం కాలేదు తాపించినాం కాబట్టి తినిపించి పంపేయాలని చేపల పులుసు పెట్టి ఈ దరిద్రుడు పాడిన పాట ఏం సంపాదించింది అదేం లేదక్క మొత్తం నీది అయిపోయింది నువ్వు చెప్పురా అవుట్ ఆఫ్ కవరేజ్ అయిపోయింది కొట్టు దాని నుంచి కొట్టు కొట్టే దీంతో కొట్టు వచ్చి నువ్వు పోతా టాపినందుకు నీ అమ్మ పెడితే నువ్వు కొట్టినావు చెప్పు సీక్రెట్ అన్ని చెప్పినాలు ఉన్నాయి ఆవిడే అంతా చేసి ఆవిడ పోలీసుకి ఫోన్ చేస్తాను ఆవిడే 100కి ఫోన్ చేస్తాను చాలా మందికి డౌట్ రాస్తాను ఇది ఎందుకు రికార్డ్ చేశాడు ఆవిడకి తెలియకుండా రికార్డ్ చేసేస్తాడు ఏదో రోజు ఆవిడని వదిలించుకోవడానికి అంటున్నాడు కదా కానీ నిజం ఏంటంటే ఆవిడ ఇంత అదరగడం చేసి ఆవిడే పోలీసులకు ఫోన్ చేస్తుంది పోలీసులు వచ్చి అడుగుతారు కదా ఈయనేమో అమాయకంగా మొహం పెడుతుంది అప్పుడు ఏమవుతుంది వీళ్ళు చూపించాలి కదా కనీసం సార్ ఇది సార్ జరిగిందని అందుకు రికార్డ్ చేసుకున్నాడు ఓకే పెట్టండి ఇంకా ఇంకొంచెం ఉంది అయిపోతుంది ఇంకొంచెం ఉంది. నీ సినిమాలు కాదు నువ్వు కాదు నాశనం చేస్తా ఇప్పుడు అదే చేస్తుంది నాశనం చేస్తుంది She must be very loose that so many men fucked her and you born out of her. పచ్చ కబర్లు వచ్చిన వాడు లాక్కుందా Exactly. ఐ కాంట్ Exactly. Mother. I'm sure you also. ఇంతకన్నా నిజం అంత తిప్పి ఆవిడ పోలీసులకు ఫోన్ చేస్తుంది మరి ఆయన రికార్డ్ చేసి పెట్టుకోవడంలో అర్థంగా లేదా ఆయన పోలీసు వాడు వస్తాడు కాసేపట్లో వచ్చి సార్ కొట్టేశారు సార్ అని డ్రామా కొడతాడు ఈసారి జరిగిన వినిపించడానికైనా ఉంటారు కదా ఎందుకు రికార్డ్ చేసుకున్నారు సార్ నేను పవని బోల్వాడ్ నుంచి మాట్లాడుతున్నాను కోకాపేట్ సార్ సార్ ఒకసారి మీరు రావాలి ఇక్కడికి ప్లీజ్
కోకపేటలో ఒక్క సెకండ్ సార్. కార్తిక్ ఇది ఏరియా ఏమంటారా? కోకపేట విలేజ్ సార్. కోకపేటలో మేడం ఎక్కడ? కోకపేట అంటే ఎక్కడ రావాలి? ఒక్కసారి చెప్పు వస్తారు సార్. 1 సెకండ్ రమ్మని మీడియం కూడా పిలుస్తారు. మీడియా కూడా పిలుస్తుంది. బాగానే ఉంటుంది తర్వాత. నలుగురు మండల ముందు సాయినాథ్ ఎప్పుడు అప్పటి నుంచి మీడియా పోలీస్ అప్పటి నుంచే ఉంది. అదే సాయినాథ్ దిగితే మళ్ళీ కొట్టుకో చెప్పా. తెంగాడు. ఎన్నిసార్లు కొడతావు? 4 గోడ మధ్యలో తెంగాడు. 4 మగాల ముద్దలు తెంగల. సో షీ క్లియర్లీ యాక్సెప్టింగ్ సాయి తో ఎఫ్ఐఆర్ ఉందని. దాంట్లో ఏ ఎఫ్ఐఆర్ రాసి ఇచ్చింది ఉంది, మాట్లాడింది ఉంది. ఎందులో పాట ఇంకంతకన్నా. పాట సో ఆవిడ నోటి వాక్కుతోనే సాయితో నాకు ఉంది అని అంటే బూతు మాట్లాడలేదు కానీ బట్ ఉంది అని చెప్పింది మాట మనకు అర్థమవుతుంది. ఆవిడ రాసి ఇచ్చిన దాంట్లో ఉంది అన్నీ ఉండి ఇప్పుడు క్లియర్ కట్ నాకేం లేదు అతను నేను ఫ్రెండ్ అని బుకాయిస్తుంది. బట్ మీరు అడిగిన ఫస్ట్ క్వశ్చన్కి అయితే మాత్రం ఇది విన్న తర్వాత సైకోటిక్ బిహేవియరు, నార్సిజము ఇవన్నీ ఉన్నాయి, ఇలాంటిదే నేను చూశాను, నీకు నేను హెల్ప్ అందిస్తాను అని చెప్పి పెట్టాను మెసేజ్. బట్ రాస్తాను ఓకే భయ్యా ఐ కాల్ యూ అన్నాడు. అది చూసాడో లేదో కూడా తెలీదు లింక్. బట్ తర్వాత స్విచ్ ఆఫ్ ఫోన్. చాలా ట్రై చేశాను బట్ తనకు కొంత వాళ్ళ నాన్నగారు మెల్లగా నాకు టచ్లోకి వచ్చారు అండ్ వాళ్ళకి కొంతమంది క్లోజ్ ఫ్రెండ్స్ టచ్లోకి వచ్చారు. నేను అడిగాను ఆ ఎఫ్ఐఆర్ ఉంటే పంపించండి మనకి ఏదైనా ఉపయోగపడుతుంది అంటే ఎవరి దగ్గర లేదు ఎఫ్ఐఆర్. ఇంకా సరే నేను ఎతికి గుంటూరు పట్టాపురం పోలీస్ స్టేషన్లో ఉందని తెలుసుకుని అక్కడి నుంచి తీసుకురావడం జరిగింది. సో దాంట్లో అదే రాసింది ఆవిడ ఏది చెప్పిందో అదే ఇక్కడ కూడా రాసింది. సాయితో నాకు బంధం ఉంది. యాక్చువల్గా చెప్పాలి అని అంటే వీళ్ళిద్దరు లివింగ్ ఇన్ రిలేషన్షిప్లో ఉన్నారు. ఫస్ట్ థింగ్ ఎవరు మస్తాన్ సాయి అండ్ మస్తన్ సాయి కాదు, ఇప్పుడు రాజ్ తరుణ్ అండ్ లావణ్య ఫస్ట్లో ఉంటాయి అండ్ తర్వాత మూవ్ ఆన్ అయిపోయారు అని అంటున్నారు. మళ్ళీ ఇప్పుడు ఎందుకు తను రాజ్ తరుణ్ దగ్గరకు వచ్చారని మీరు అనుకుంటున్నారు? ఎందుకంటే ఈవిడ చేసి ఈ అదరగానం అనేది రోజువారీ కార్యక్రమం. ఇది ఫస్ట్ 3 ఏళ్ళు బాగానే ఉన్నారు అన్నట్టుగా చెప్తున్నారు కానీ బట్ తర్వాత మరి డ్రగ్స్ ఎఫెక్టా లేకపోతే ఇంకేమైనా అయిందా మొత్తానికి ఇలా వైలెంట్గా తయారీ చాలా బీభత్సంగా ఆరవడం, గోల్ చేయడం, పచ్చిబూతులు తిట్టడం ఇవన్నీ చేస్తుంటే ఇంకా ఏ మగాడైనా భరించగలరా? అయినా కూడా భరించాడు మహానుభావుడు. అయితే ఒకనొక టైంలో ఆవిడకే ఏమైందో మొత్తానికి షీ మూడ్ అని సమాధర్ గారు. ఓకే చింటూ ఎంత ఫస్ట్ చింటూ అన్నారు. చింటూ అంది కదా, చింటూ కావాలి నా చింటూ నాకు కావాలి, చింటూని పంపించు, ఐ వాంట్ టు హ్యావ్ విత్ హిమ్ అన్నట్టుగా. అంటే చింటూ ఈజ్ ఆయనతో షార్ట్ ఫిల్మ్ ఏదో చేసింది అప్పుడు పరిచయం. అతను డ్రగ్ పెడ్లరు, అతనితో ఈవిడి పరిచయం. జనరల్గా ఈ డ్రగ్స్ ముఠాలో జరిగేది ఏంటంటే అంటే పోలీస్ ఇన్వెస్టిగేషన్ కూడా ఫస్ట్ డ్రగ్ అబ్యూజర్గా డ్రగ్స్ తీసుకోవడం మొదలవుతుంది. తర్వాత డ్రగ్స్ అమ్మడం వాళ్ళే ఆటోమేటిక్గా దాంట్లోకి వచ్చేస్తారు. చాలా మంది జరిగేది అదే. ఫస్ట్ డ్రగ్ యూజర్గా వచ్చిన వాళ్ళు కొన్నాళ్ళలో ఆటోమేటిక్గా డ్రగ్ పెడ్లర్గా మారిపోతుంటారు. చాలా తక్కువ మంది దాని నుంచి బయటపడుతుంటారు. సో అలా చింటూతో పరిచయం. ఆ చింటూతో కూడా ఇదే కూడా ఎప్పుడైనా సరే రోజు బూతులు తిట్టాలి చేయాలి. వాడైనా సరే ఎన్నాడు భరిస్తాడు ఆ చింటూ. వాడు వదిలించుకోవడానికి ట్రై చేశాడు. ఈ మస్తాన్ సాయి అనేవాడు వచ్చాడు, వాడు ఏదో ఈ అమ్మాయి ముచ్చపడ్డాడు ఏదో అయింది, మొత్తానికి ఇదిగో పరిచయం చేసుకోరా బాబు అని చెప్పి వాడు మస్తాన్ సాయికి అంటగట్టాడు. మస్తాన్ సాయి కూడా కొన్నాళ్ళు ఆయనతో ఇనిషియల్ స్టేజెస్లో అంటే 2-3 నెలలు బాగానే ఉంటుంది అనమాట. తర్వాత విశ్వరూపం మెల్లగా వస్తుంది అనమాట. వాడు జుట్టు ఏదైనా సరే మన చేతిలో దొరికితే వాడిని ఎంత తిట్టినా అంత కొట్టినా మూసుకొని ఉంటాడు కదా, అది దొరికే వరకు మంచిగా ఉంటారు వీళ్ళు. జుట్టు దొరకాలి బేసిక్గా నీకు సీక్రెట్లో లేకపోతే నీ ఫోటోలో ఏవో దక్కించుకునేదాకా కామోడు అప్పుడు కూర్చోబెడతారు. కుక్కలాగా కూర్చో ఇష్టం వచ్చినట్టు కుక్క దొబ్బడు దొబ్బడం ఇచ్చాడు. సో మస్తాన్ సాయి కూడా ఇదే కేటగిరీ. తర్వాత మస్తాన్ సాయి కూడా ఇప్పుడు వీడైతే వదిలించుకున్నాడు. మస్తాన్ సాయి చూశాడు వాళ్ళ అమ్మని తిట్టినప్పుడు తిరగబడి 4 పీకాడు. పీకితే ఇద్దరు కొట్టుకున్నారు. ఈమె కూడా తిరగబడింది, కొట్టింది. కానీ ఏమైంది, ఆ కొట్టేసిన దెబ్బలన్నీ తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టింది. ఏమి తిట్టింది చెప్పదు కానీ పోలీస్ స్టేషన్లో వీడు నన్ను కొట్టాడు, నన్ను చంపడానికి ప్రయత్నించాడు, వీడు నన్ను రేప్ చేశాడు ఇలా అంటే వాళ్ళిద్దరికీ ఉన్న సంబంధం మొత్తం తెగిస్తుంది. 10 ఏళ్ళు 2 ఏళ్ళ నుంచి కంటిన్యూగా అన్నీ రాసింది. లవ్లో ఉన్నాము, తిరుగుతున్నాము, వాళ్ళ ఇంటికి నేను వెళ్తాను, వీ హ్యాడ్ ఎవ్రీథింగ్ అని ఇక్కడ చెప్పింది కూడా ఉంది కదా. కానీ సడన్గా వాడి మీద రేప్ పెట్టింది. రేపు, అటెంప్ట్ మర్డర్ ఇవన్నీ పట్టాపురం పోలీస్ స్టేషన్లో పెట్టిన ఎఫ్ఐఆర్ మనం తీసుకొచ్చాం. సో ఇది బయటకు వచ్చేదాకా వాళ్ళు అసలు ఏమి తెలియకుండా అది కోర్టులో ఉందండి దాని గురించి ఏం మాట్లాడలేదు. మస్తాన్ సాయిని కూడా పిలిస్తే వాళ్ళు మాట్లాడింది ఏంటంటే మేము ఫ్రెండ్స్ అండి, రాజ్ తరుణ్ హస్బెండ్ కి నాకు ఇంట్రడ్యూస్ చేసిందని ఇలాంటి డ్రామాలని చెప్తున్నారు. బట్ ఒకసారి ఇది బయటకు వచ్చిన తర్వాత జనాలందరికీ అర్థమైపోయింది. అండ్ ఆడియో క్లిప్లో ఇంతకుముందు ఎవరు వినలా ఇది. ఓకే సో అండ్ ఆవిడని నేను తిట్టిన ఇది కూడా ఒకటి వైరల్ అయింది మీరు గమనిస్తే.
అవును. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటిది అని అంటే, ఒకవేళ మనం అనుకున్నా కూడా ఇప్పుడు రాజ్ తరుణ్ అంటుంది అంటే టార్గెటెడ్గా చేసుకుంది. ప్రీవియస్గా చింటూ అని ఒక మాట, తర్వాత ఇప్పుడు సాయి మస్తాన్ సాయి వీళ్ళు ఉండగా వీళ్ళ మీద కేసులు పెట్టొచ్చు కదా తను. అంటే ఇప్పుడు మీరు అన్నారు ఇందాక మస్తాన్ సాయి వాళ్ళ మీద మీద కేసులు పెట్టింది. వాళ్ళ మీద మస్తాన్ సాయి మీద పెట్టింది. యా, ఇప్పుడు పెట్టిందని చెప్పి చెప్తున్నారు, మీరు గుంటూరు నుంచి తీసుకొచ్చారని చెప్పి మీరే చెప్తున్నారు. అది కాకుండా మళ్ళీ ఇప్పుడు రిటర్న్ ఎందుకు రాజ్ తరుణ్ దగ్గరకు వచ్చిందని? ఎందుకంటే అమ్మా వీళ్ళందరూ కూడా తిరగబడి కొడతారు, లేకపోతే వీళ్ళు ఏదో రకంగా ఇప్పుడు చింటూ అనేవాడు నాడు చూసావా, వీడిని చేసిన టార్చర్ వాడు పెడలరే, ఈఎంఐ పెడలరే. అయితే వీడేం చేశాడు, ఒక పెడలర్ ఇంకో పెడలని ఇరికిచ్చేసాడు. అంటే ఈఎంఐ డ్రగ్స్ తీసుకొస్తుండగా రెడ్ హ్యాండెడ్గా పోలీసులకు ఫోన్ చేసి, సార్ ఆమె డ్రగ్స్తో వస్తుంది, పలానా మీరు అక్కడికి వెళ్తే దొరికేస్తుంది అని చెప్పి ఫోన్ చేశాడు. ఆమె రాగానే పోలీసులు పట్టేసుకోండి. సో వీడి ఖర్చు ఏదైతే ఉందో ఇన్నాళ్ళు బూతులు తిట్టేంత ఖచ్చితంగా లావణ్య అయితే ఒక డ్రగ్ పెగ్లర్ అని అనుకోవచ్చు కదా, ప్రూవ్ అయిపోయింది. పోలీసులు అది బుక్ చేసి రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని తీసుకెళ్ళి కేసు పెట్టి వెంటనే ఆన్ ద స్పాట్ రిమాండ్ అయిపోయి 45 రోజులు చెంచల్గూడ జైల్లో ఉండి 2 సార్లు బెయిల్ అప్లై చేసిన క్యాన్సిల్ అయ్యి తర్వాత బయటకు వచ్చి ఇప్పుడు నన్ను వీళ్ళు ఫ్రేమ్ చేశారు, నాకేం తెలియదు, నన్ను అన్యాయంగా రైల్వే స్టేషన్ నుంచి పట్టుకెళ్లారు అని చెప్పుకొస్తుంది. సో మీకు ఆ వీడియో కూడా చూపిస్తాను ఒకసారి, మీరు చూడండి. అంటే తను అయితే ఎప్పటి నుంచో చేస్తుంది అండ్ ఇప్పుడైతే రాజ్ తరుణ్ని టార్గెట్గా పెట్టుకుంది. అదేంటంటే అదే ఇప్పుడు మస్తాన్ సాయి అయితే తిరగబడతాడు, చింటూ అయితే ఏదో రకంగా అమ్మాయిని కేసులో ఇరికిస్తాడు. ఈ రాజ్ తరుణ్ అనేవాడు కొట్టినా తిట్టినా ఏం చేసినా ఇన్నాళ్ళు భరించాడు. ఇప్పుడు వీళ్ళందరూ 3 నెలల కన్నా ఎక్కువ భరించలేకపోతే రాజ్ తరుణ్ ఇన్నేళ్ళు భరించాడు కదా. ఇట్లాంటి వాడిని వదులుకుంటే లైఫ్ మిస్ అయినట్టే. వీడు ఏదో రకంగా చేసుకుని ఉంటే నాకు లైఫ్ ఉంటుంది, లేకపోతే నా లైఫ్ పోయినట్టే. అది నిజం. బేసికలీ ఏంటంటే వీళ్ళు ఎవరైనా సరే తిరగబడి కొట్టారు, ఆమెను ఏదో రకంగా ఇరికించడానికి ట్రై చేశారు. రాజ్ తరుణ్ మాత్రం ఎప్పుడు కూడా చేయలే. అది అందుకనే రాజ్ తరుణ్ కావాలి ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే ఈ డ్రగ్స్ కేసు నుంచి తప్పించుకోవడానికి ఏదైనా బహానా చేయాలి. నన్ను ఇరికిచ్చారు. నేను ఎవరు ఇరికిచ్చారు అంటే రాజ్ తరుణ్ ఇరికిచ్చాడు. ఎందుకు ఇరికిచ్చాడు అంటే మాల్వి మల్హోత్రాతో అఫేర్ పెట్టుకొని ఆమె నుంచి నా నుంచి వదిలించుకోవడానికి. బట్ ఆల్రెడీ ఇప్పుడు వెళ్ళిపోయింది అనేది. మాల్వి మల్హోత్రా ఎప్పుడు వచ్చింది? మొన్న వచ్చింది. ఈవిడ ఎప్పుడు వచ్చింది? మస్తాన్ సాయి వీళ్ళు 21 నుంచే ఉన్నారు. మనకి డేట్ కూడా ఉంటుంది, వాళ్ళకి వన్స్ ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. 2017 నుంచే చింటూ పరిచయం. ఓకే. సో రాజ్ తరుణ్ చెప్పిన లెక్క ప్రకారం 2014 నుంచి 2017 వరకు వాళ్ళు కలిసి ఉన్నారు. 2017లో ఆవిడ ఆ షార్ట్ ఫిల్మ్, దాంట్లో మీరు ఆ షార్ట్ ఫిల్మ్ కూడా చూడవచ్చు. దాంట్లో చింటూ ఉంటాడు. ఆ చింటూ వెళ్ళా. సో చింటూ తోటి మనకి ఇందాక కూడా మాట్లాడినాం, చింటూ కావాలి నాకు, చింటూ కావాలని. సో బేసికలీ ఆ చింటూతో అప్పుడు పరిచయం. ఆ తర్వాత మస్తాన్ సాయి. ఇవన్నీ కూడా అంటే 2017 కామెంట్స్ కూడా చదువుతుంటాను నేను. ఒక ఆయన నిన్న కామెంట్లో పెట్టాడు, మా రాజ్ తరుణ్ 2017లోనే మేము విడిపోయామండి, ఏదో ఆవిడ కింద పోర్షన్లో నేను పై పోర్షన్లో ఉంటున్నాము అంతే, ఆవిడ ఎవరు వాళ్ళని తెచ్చుకుంటూ ఉంటుంది తప్ప నాకు ఓకే జస్ట్ ఫ్రెండ్లీగా నేను ఉండిచ్చాను తప్ప ఇంకేం లేదని చెప్తే, ఆయన అడిగిన క్వశ్చన్ ఏంటంటే 2017లో మీరు విడిపోయినట్టుగా ఏదన్నా సాక్ష్యం ఉందా అని అడిగాడు. ఇప్పుడు బేసికల్లీ నేను చెప్పేది ఏంటంటే పెళ్ళి అయితే విడాకులు తీసుకుని ఒక పత్రం తీసుకుంటారు. లవర్స్ ఎవరైనా సరే మనం విడిపోతున్నాం అంటే ఏ లవర్ అయినా ప్రపంచంలో మనం విడిపోతున్నాం పలానా డేట్ అని చెప్పి రాసుకొని సంతకాలు పెట్టుకుంటారు. దానికి సాక్ష్యం ఎలా తీసుకొస్తారు? కానీ సర్కమ్స్టెన్షియల్ ఎవిడెన్స్ అయితే మనకి అర్థమవుతుందంటే మీరు 2017లో తీయబడిన దేవదాసుకి పెళ్ళయింది అనే ఒక షార్ట్ ఫిల్మ్ చూడండి. దాంట్లో చింటూ అలియాస్ ఉన్నిత్ రెడ్డి, అన్విక అలియాస్ లావణ్య, వీళ్ళిద్దరు కూడా హీరోయిన్స్గా నటించడం జరిగింది. చింటూకి ఆ నేపథ్యం ఉంది, డ్రగ్స్ నేపథ్యం ఉంది, అక్కడి నుంచి ఇది స్టార్ట్ అయిందని మనం అనుకోవడానికి ఒక ఆధారం అది. అంతేగాని మీరు అడిగినట్టు లిటరల్లీ రాసి సంతకాలు పెట్టుకుని మేము బ్రేకప్ ఈ ప్రపంచంలో ఎవడు ఉండడు. కానీ ఇది ఇట్ సెల్ఫ్ ఒక అట్లీస్ట్ ఒక 90% ప్రూవ్ చేస్తుంది. అది చింటూతో అఫేర్ స్టార్ట్ అయింది ఏ టైంలో అనుకోవడానికి. మీరు కావాలంటే ఆ షార్ట్ ఫిల్మ్ ఉంది, అదే సాక్ష్యం. ఓకే. ఇక ఇందాక చెప్పండి. అంటే జనరల్గా రాజ్ తరుణ్ భరిస్తున్నారు అని మీరు అంటున్నారు, కానీ ఇంకొక సైడ్ ఏమైందనంటే రాజ్ తరుణ్ నన్ను కొట్టిండు, బ్లడ్ వచ్చింది, నా తల వల్ల కొట్టేసిండు అని కూడా తనే చెప్తుంది కదా. మీరు ఇందాక ఆడియో జాగ్రత్తగా వింటే అన్ని బూతుల మధ్య మనం అనుకోవడం కాకుండా ఆవిడ ఏదో పగలు కొడుతుంటే పట్టుకుంటే నా మీద చెయ్యి పడిందో అంది. అంటే దాని అర్థం ఏంటి? అప్పటిదాకా చెయ్యి పడలేదనే కదా. అంతే, కొట్టినట్టే. సో నిజంగా బ్లడ్ కారుతూ ఉంటే ఎక్కడైనా సరే మస్తాన్ సాయితో ఫోన్ చేసిన అయినా సరే ఎప్పుడైనా సరే నాకు వీడు నా తలపగలు కొట్టాడు, ఇంత చేస్తుంది కదా, అంత రచ్చసిస్తాం పోలీసు, వీడు నా తలపగలు కొట్టాడు అని ఎక్కడైనా ఒక మాట అక్కడ అనుండాలి కదా. ఎక్కడైనా ఉంది. ఇది సెల్ఫ్ డిఫెన్స్ కోసం ఆడుతున్న ఏదో చెప్పుకోవాలి కాబట్టి చెప్తుంది. దానికి ఏ రకమైన ఆధారం లేదు. కానీ
ఆవిడ ఏమి చేయలేదు అనడానికి ఆధారం క్లియర్ కట్గా ఉంది. అన్నీ ఆవిడే పగలు కొడుతుంది, ఆవిడే తిడుతుంది, ఆవిడే కొడుతుంది, అరుస్తుంది కూడా. అది మీకు అర్థమైంది. మర్చిపోయా అసలు విషయం. మీరు నన్ను అడగడం కాదు, ఒక థర్డ్ పర్సన్గా మీకేమనిపించింది నేను అడుగుతాను ఫస్ట్లో. మీరే చెప్పండి ప్రేక్షకులకి. నాకైతే ఏమనిపిస్తుంది అని అంటే మేబీ షీఈస్ సఫరింగ్ విత్ సంథింగ్ ఎల్స్ అయి ఉండొచ్చు మీరు అన్నట్టు. ఒకసారి తనని తీసుకోపోయి డాక్టర్స్కి చూపించడమో ఏదో ఒక ట్రీట్మెంట్ అయితే మనం చేయాల్సి ఉంటుందని అయితే ఒకటి నాకు క్లియర్గా అర్థమైంది. అలాంటి ఆవిడని, అంటే అంత స్థిమితం లేని ఆవిడని కూర్చోబెట్టి గంటల గంటలు ఇంటర్వ్యూలు చేసి ఆవిడ న్యాయ పోరాటం అని చెప్పి, అదే అంటున్నాను. ఆవిడ కావాలంటే స్థిమితంగా ఉండగలదు, కానీ ఆవిడ ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ సైక్రాటిక్ ఆనందం, సాడిస్టిక్ ఆనందం పొందడానికి వాళ్ళని ఎంచుకుందనమాట. ఓకే. అండ్ ఇంకోటి ఏంటంటే ఇది 4 గోడల మధ్యలో జరిగింది. దీన్ని బయటకు పెట్టి రికార్డింగ్ చేసి మేము మాకు 100 ఉంటాయి, ఇవన్నీ మీరు బయట పెట్టి ఇట్లా ప్రశ్నించడం కరెక్ట్ కదా కదా. అతను ఏదో తిట్టుంటాడు, నేను తిట్టుంటాను, అవన్నీ కాదు కదా. అంటే ఒకటేమ్మా, ఇప్పుడు నువ్వు భర్తగా భావిస్తున్నావు అని చెప్తున్నావు బయట, అక్కడ ఆ రికార్డింగ్లో అసలు మేము పెళ్లి చేసుకున్నాం అని అంటుంది తను. ఆవిడ లెక్క ప్రకారమే అనుకుంటే భర్తగా భావిస్తున్నప్పుడు ఏ భర్తనైనా భార్య పని వాళ్ళ ముందు, అక్కడ బన్ను శివ అని ఇద్దరు వాళ్ళు కూడా మనకి వాయిస్ కనపడతాయి. అంటే వాళ్ళిద్దరు ఎవరంటే పని వాళ్ళని కూడా చెప్పింది. పని వాళ్ళ ముందు భర్తని తోలనాడటం, అంతేకాకుండా భర్త వాళ్ళ అమ్మని అంత నీచంగా, భర్త అమ్మతో అక్రమ సంబంధం అంత గట్టి, వాళ్ళ అమ్మ గురించి అంత నీచంగా మీరు విన్నారు కదా. అంటే ఇది ఏమనుకోవాలి, మా ఇద్దరి మధ్య అంటే మీ ఇద్దరు బెడ్రూమ్లో కొట్టుకున్నది కాదు, పని వాళ్ళ ముందు నీ భర్తని చాలా చులకన చేసి మాట్లాడింది నీకు. దాని పబ్లిక్ అని అనుకోవడానికి అర్హత ఎలా ఉంటుంది? ఐ మీన్ దాని ప్రైవేట్ అని ఎలా అంటావు? నువ్వు అంత గట్టిగా అరుస్తున్నావు. ఇన్ఫాక్ట్ పోలీసుకి కూడా ఫోన్ చేసావు. ఇట్స్ బికమ్ ఎన్ ఇష్యూ. అండ్ తను అంటుంది కూడా నీ కెరియర్ ఇంకా ఉండదు సినిమాల్లోకి నిన్ను రాని అని చెప్పి తను బెదిరిస్తుంది. అసలు ఎంతవరకు కరెక్ట్ అంటారంటే ఒక మీరే చెప్పండి, విన్నవాడికి ఎవరికైనా అర్థమైపోతుంది, ఇంగితం ఉన్న ఎవరికైనా అర్థమైపోతుంది. అన్నిటికంటే ముందు నాకు ఆవిడని నేను మీడియా ముఖ్యంగా ఇప్పుడు తిట్టలేదమ్మా. నాకు అంటే ఇలా అంత ఇప్పుడు ఒక ఆడియో నా క్లిప్పింగ్ ఒకటి వైరల్ అయింది ఆవిడ నేను తిట్టేది. దానికి కారణం కూడా ఏంటంటే ఆవిడే నాకు ఫోన్ చేసింది, నేను ఆవిడకి ఫోన్ చేయలేదు. ఏ రోజు నేను చెయ్యను కూడా. అంటే తనే మీకు కాల్ చేసింది? తనే నాకు కాల్ చేసింది. ఓకే. కాల్ చేసి ఏమన్నా తను మీకు ఎందుకు మీరు నా దాంట్లో ఇన్వాల్వ్ అవుతున్నారు, నాకు ఎందుకు చెప్తున్నా అంటే మీరు ఎందుకు మా మీడియాకి వచ్చారు, మీరేదో కోర్టులోనో లేకపోతే నలుగురు మధ్య తెలుసుకోకుండా మాకు న్యాయం చేయండి మీరు ముందుకు వచ్చారు. మేము ఇప్పుడు ఫ్యాక్ట్స్ పూర్వపరాలు నేను పరిశీలించాలి, నాకు డౌట్లు ఉన్నాయి, నేను చూసుకుంటున్నాను, నాకు తెలిసిన నేను చెప్తున్నాను, నిజం ఉంటే సమాధానం చెప్పండి. ఇప్పుడు నేను అడిగాను, ఇది నా రాత కాదు అంది, ఇది నేను పెట్టిన కంప్లైంట్ కాదు అంది. అంటే తను పెట్టిన కంప్లైంట్ కాకపోతే మళ్ళీ వాళ్ళు పోలీస్ స్టేషన్ నుంచి మీరు ఎలా తీసుకొస్తారు మరి ఏంటి? అదే అంటున్నారు, ఇది నా కంప్లైంట్, నేను రాసిన రాతే కదా. పోనీ రాసిన రాత కదా, కొన్నిసార్లు వేరే వాళ్ళు కూడా రాస్తారు, సంతకం ఉంది కదా, సంతకం, ఇది కూడా నాది కాదు. ఇట్లా చెప్తే ఇంకా నేను ఇప్పుడు లేటెస్ట్ కంప్లైంట్ ఏదైతే వచ్చిందో నార్సింగ్లో రాస్తాను కదా, అది తీసుకొచ్చి టాలీ చేస్తే ఒకటే ఉంది. ఓకే. సైన్ దానితో నీ వాయిస్ కూడా ఉంది, నువ్వు మాట్లాడింది. ఎన్ని నేను అడుగుతున్నా, నువ్వు చేసినవి అడుగుతున్నా. నేను ఎవడో ఒక థర్డ్ పార్టీ నీలాగా ఇప్పుడు నా గురించి బురద చదువుతున్నారు, ఎవడెవడో వస్తారు. ఫస్ట్ మీ గురించి ఇప్పుడు అనుకుందాం, వాళ్ళది వదిలేసి ఇప్పుడు మీ సైడ్ వచ్చేస్తే మిమ్మల్ని కూడా అంటున్నారు కదా. ఏమంటున్నారు అని అంటే, ఒకటి ఫస్ట్ థింగ్, మీరు మీ వైఫ్ ని ఇలానే చేస్తే మీ వైఫ్ వదిలేసి వెళ్ళిపోయారని, మీరు ఒక డ్రగ్ రెగ్యులర్ అని చెప్పి చెప్తున్నారు. అమ్మాయిని కూడా ఆంటీని టార్గెట్ చేసి ఇలాంటి మీ మీద కూడా చాలా ఆరోపణలు ఉన్నాయి కదా. అదేంటమ్మా, ఇప్పుడు ఆరోపణ వేరు, ఆధారం వేరు. ఆరోపణ దేవుని నోరు ఉంటే ఎన్నైనా చేయొచ్చు. అండ్ ఇప్పుడు నేను చేసేది అన్నీ కూడా ఆవిడ రాసినవి, ఆవిడ మాటల్లో చెప్పినవి. దీన్ని ఆవిడ కాదంట మరీ ఆశ్చర్యం. అలా కాకుండా నేను ఒక నలుగురిని పట్టుకొచ్చాను, ఎవరినో రే నీకు 1000 రూపాయలు ఇస్తాను, నీకు 1000 రూపాయలు ఇస్తాను, నువ్వు మాట్లాడండి, లేకపోతే నా ఫ్రెండ్స్ ఎవరో ఉన్నారు, మరి నువ్వు మాట్లాడి నేను ఫోన్ చేస్తాను అని చెప్పి చెప్పరా ఇప్పుడు అంటే, సార్ లావణి అలాంటిది సార్, లావణి ఇలాంటిది సార్ అని చెప్పాను. దానికి ఏం క్రెడిబిలిటీ ఉంటుంది? ఎవరినైనా మనం వచ్చేసి మాట్లాడించవచ్చు. లేకపోతే నాకు శత్రువులు ఎవరైనా ఉన్నారో వాళ్ళని అనుకో, వాళ్ళతో ఏదో నా ఎంకరేజ్ తెచ్చుకుంటే వాళ్ళతో కూడా మాట్లాడించవచ్చు. ఇప్పుడు ఆవిడ చూపించిన 4-5 ఫోటోలు ఉన్నాయి, దాంట్లో ఏమున్నాయమ్మా, నా పక్కన నించున్న సెల్ఫీలు తప్ప అరాచకంగా ఏమీ లేవు. ఊరికి 4 సెల్ఫీలు పట్టుకొచ్చారు. అవి పట్టుకొచ్చి ఇదిగో ఈఎంఐ నాతో 100 మంది సెల్ఫీలు దిగుతారు. సెల్ఫీ దిగిన ప్రతి అమ్మాయిని నేను చేసినట్టేనా? దాంట్లో ఏదన్నా దారుణంగా ఉందా? సో బేసికలీ ఏంటంటే బురద జల్లే కార్యక్రమం. ఎందుకంటే నన్ను ఆపాలి ఏదో రకంగా. నాకు ఆల్రెడీ 4 రోజులు వార్నింగ్ ఇచ్చారు, ఆపు అని. ఓకే. ఎవరు ఇచ్చారు వార్నింగ్ మీకు? ఇండైరెక్ట్ గా అవన్నీ నేను మళ్ళీ మీకు చెప్పాలని మళ్ళీ నేను సాక్ష్యాలను ప్రొడ్యూస్ చేయాలి. బట్ ఇండైరెక్ట్ గా వార్నింగ్లు వస్తూ ఉన్నాయి. అయితే నేను ఆగట్లేదు అసలు. యాక్చువల్లీ మీరు ఆగట్లేదు, ఎందుకంటే రండి అని పిలుస్తూనే ఉన్నారు. ఓకే. మీడియా వాళ్ళు ఇన్వైట్ చేస్తుంటారు. సో నేను వస్తున్నాను, వాళ్ళకి ఇంకా అంటే ఉన్న మాట అంటే ఊరికే ఎక్కువ అంటే వాళ్ళు చెప్పిన దాంట్లోంచి నేను ఇస్తున్నాను. ఎక్కడ కూడా అమ్మ నేను థర్డ్ పర్సన్ని చెప్పిన వాటిని నేను వాడి ఆవిడ ప్రశ్నించట్లా. ఆవిడ వీడియోస్, ఆవిడ ఆడియోస్, ఆవిడ రాసిచ్చిన కంప్లైంట్స్తో మాత్రమే నేను ఆవిడని అడుగుతున్నాను. అది ఆవిడ కాదని లేని సాక్ష్యాలు, అది కూడా ఆవిడ కాదంటుంది. ఇది నాది కాదు, ఇది నేను కాదు.
దానికి చెప్పాల్సిన బాధ్యత అయితే ఉంటుంది కదా, అదైనా చెప్పు కనీసం. బట్ నాకేం బాధ్యత ఉంటుంది? నువ్వు ఎవడెవడో తీసుకొచ్చి వాడు ఎవడో నేను పక్కన లేనప్పుడు ఏదో ఛానల్లో కూర్చొని నేను ఉంటా, మాట్లాడించు. అంటే మీరు ఇలా అన్నారు, ఒక స్టూడియోలో ఆమె ఉన్నారు, అంటే ఆమె ఇన్ వాయిస్ కాల్లో ఉన్నారు, వాళ్ళ అడ్వకేట్ ఎవరైతే ఉన్నారో వీడియో కాల్లో ఉన్నారు, అండ్ మీరు స్టూడియోలో ఉన్నారు, మీతో పాటు ఒక యాంకర్ కూడా ఉన్నారు, ఒక జర్నలిస్ట్ ఉన్నారు. సేమ్ ఆ సిచ్యువేషన్లో వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు మీరు అలా మధ్యలో లేచి వెళ్ళిపోవడం కూడా ఒకటి మిస్టేక్ ఉంది. అంటే అందరూ ఏమంటున్నారు చెప్తున్నా, అంటే మాట్లాడుతున్నప్పుడు ఒక దానికి రెస్పెక్ట్ ఇచ్చి మనం ఉండి మనం విన్ని దానికి ఆన్సర్ ఇవ్వడం అనేది కరెక్ట్. రెస్పెక్ట్ అది కరెక్ట్. అసలు అన్నిటికంటే రెస్పెక్ట్ అనేది టైంకి ఉండాలి. ఇప్పుడు మీరు నాకు ఇంటర్వ్యూకి రమ్మని పిలిచారు, నేను 10 గంటలకు వస్తాను, సరే కొంచెం లేట్ అయింది, ఓ 10 నిమిషాలు మీరు క్షమించగలరు. 10:30కు వచ్చాను, అప్పుడు కూడా క్షమించగలరు. నేనే 12 గంటలకు 1 గంటకు వస్తే ఎలా అనిపిస్తుంది, అరే ఎందుకు నా టైం వేస్ట్ చేస్తావు, నా టైంకి రెస్పెక్ట్ లేదా మీరు అంటారా లేదా? సో నాకు రోజు కనీసం 10 ఛానల్స్ నుంచి ఫోన్లు వస్తున్నాయమ్మా. అంటే చాలా వస్తున్నాయి, నేను లైన్అప్ చేసుకోగలిగిన అన్నే, అంతకుమించి నేను చేయలేకపోతున్నాను. అందరినీ నేను కాదని కూడా చెప్పిన చాలా మంది ఈ 18 ఏళ్ళలో నాకున్న మీడియా మిత్రులు వీళ్ళందరూ కూడాను. సో నాకు చేతనైనంతా నేను చేసుకున్నాను. అందులో కాస్త మతిమరుపుకి పాపం ఒకరికి చెప్పాను, తర్వాత వాళ్ళు ఫోన్ చేస్తారు, సార్ మీరు నాకు చెప్పారు రాలేదు సార్ అంటే, నేను మళ్ళీ సారీ సార్ ఏంటి నిన్న కూడా మీకు అయింది ఇట్లాగే, నేను మళ్ళీ కుదరలా టైం అనేది నీకు వస్తాను. అయితే ఈ స్టూడియోకి వెళ్ళినప్పుడు కూడా 1:30కి వస్తానండి, ఒక గంటలో అయిపోతుందని గంటలో పంపించేస్తాను. 1:30కి వెళ్ళి కూర్చున్నప్పుడు 2 దాకా కూడా స్టార్ట్ అవ్వలేదు ప్రోగ్రామ్, ఎందుకంటే వాళ్ళు వస్తారని చెప్పారు. వాళ్ళకి టైం మీద రెస్పెక్ట్ లేదు. బేసికలీ 1:30కి అన్నప్పుడు వాళ్ళు 1:30కి రావాలి, క్యాబ్ దొరకలేదనో ఇంకోటో చెప్పి సరే పోన్లే హాఫ్ అన్ అవర్ కూర్చున్న తర్వాత ఇంకా రాలేమండి అని చెప్పి వాళ్ళు ఫోన్ లైన్లోనే అందుబాటులోకి వచ్చారు, లాయర్ గారు ఆవిడ. వచ్చినప్పుడు నేను సరే వాళ్ళు నాతో మాట్లాడుతున్నారు, నేను వాళ్ళతో ఏదో అడిగాను, మాట్లాడుతున్నాను 2:30 అయిపోయింది, 3 అవుతుంది, తిండి కూడా తెలియదు అక్కడ, ఫస్ట్ పాయింట్. అండ్ ఇంకొకటి ఏంటంటే మీలాగే కొంతమంది యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు అడిగారు, పాపం ఒక పక్క ఫోన్ కొడుతున్నారు. ఫోన్ ఇక్కడ నన్ను ఏమన్నా మాట్లాడిస్తున్నారంటే వాళ్ళు మాట్లాడేది నేను వినడానికి కూర్చోవాలి తప్ప, వాళ్ళు మాట్లాడింది అంతా విని అర్థం చేసుకుని తర్వాత నేను దానికి సమాధానం చెప్పాలి. మీరు అన్నట్టు అది రెస్పెక్ట్. కానీ అంతకన్నా రెస్పెక్ట్ ఏంటంటే టైం. నేను అని వాళ్ళకి అదే చెప్తున్నాను, నేను కూర్చొని ఏదైనా పాయింట్ మాట్లాడాలంటే ఓకే, ఆయనేమో 5 నిమిషాలు మాట్లాడతారు, ఆ లాయర్ గారు ఏమో మాట్లాడతారు. నేను చిన్నగా ఒక క్వశ్చన్ అడుగుతున్నాను, 1 నిమిషంలో లేకపోతే 30 సెకండ్స్లో ఫినిష్ చేస్తున్నాను, అది కూడా మాట్లాడకపోతే నేను అక్కడ ఉండి పాయింట్ ఏంటి? అండ్ నా టైం ఏదైతే ఉందో నేను ఇక్కడ అరగంట కూర్చుంటే 1 నిమిషం మాట్లాడగలను, అదే వేరే ఛానల్లో పోతే అరగంట కూర్చుంటే కనీసం 20 నిమిషాలైనా మాట్లాడగలను. సో నేను ఎక్కువ కంటెంట్ అక్కడ ఇవ్వగలను. అప్పుడు నేనేం చేయాలి? అక్కడ కూర్చొని టైం వేస్ట్ చేయాలా, లేదు నా పాయింట్ వేరే చోట వినిపించాలా? అదే నేను చేశాను. నాకు అక్కడ దేర్ ఇస్ నో పాయింట్ ఇన్ స్టేయింగ్ అనిపించింది. అప్పటిదాకా వాళ్ళు మాట్లాడారు, బట్ నేను అక్కడి నుంచి వెళ్ళిపోగానే ఇదే అదనగా శేఖర్ భాష పారిపోయాడు భరించలేక ఇలాంటివన్నీ సరే వేసుకోండి, నాకు ఏం ప్రాబ్లం లేదు. బట్ నా పాయింట్ మీరు నా క్యారెక్టర్ అసాసినేట్ చేస్తానన్నా, లేకపోతే వీడి పిరుకోడు పారిపోయాడని చాలా వరకు అందరు అన్న వేసుకున్నారు, భయపడి పారిపోయారనో లేకపోతే సమాధానాలు ఇవ్వలేక పారిపోయారని చెప్పి ఇలాంటివి చాలా అంటే చాలా ట్రోల్స్ వచ్చాయి మీ మీద. ట్రోల్ రాలేదమ్మా, మీరు అదే చెప్తున్నాను, థంబ్నైల్ మాత్రమే వచ్చింది. మీరు గమనిస్తే థంబ్నైల్ కింద జనాలు ఏమనుకుంటారు, జస్ట్ కామెంట్స్ చదవండి. కామెంట్స్ చదివితే మీకు అర్థమైపోతుంది, ఒక్కటంటే ఒకటి అగ్నెస్ట్గా రాలేదు. సో బేసికలీ ఆ రోజు పోల్ పెట్టినప్పుడు కూడా లావణ్యదే తప్పు అని చెప్పి 75% 78% నాకు సపోర్ట్గా వచ్చింది దాంట్లో కూడా. ఓకే, సో అది జరుగుతుంది అక్కడ. అంటే ఊరికే థంబ్నైల్ పెడతారు చాలాసార్లు, మనం కూడా పెడుతుంటాం అశుద్ధామా అతహకు జరగ అన్నట్టు, ఏదో ఒక థంబ్నైల్ పెట్టేస్తాం జనాలు చూడాలని చెప్పి. లోపల చూస్తే అర్థమవుతుంది, మీరు క్లియర్గా చూస్తే అర్థమవుతుంది. నేను వెళ్ళిపోయిన మాట వాస్తవం, కానీ అది మీలాంటి యూట్యూబర్స్కి నేను ఇచ్చే రెస్పెక్ట్, మీ టైంకి నేను రెస్పెక్ట్ ఇచ్చి నేను వచ్చేసాను. అది ఎంత పెద్ద ఛానల్ కావచ్చు, బట్ వాడు చిన్నవాళ్ళైనా వాళ్ళ ఛానల్కి వాళ్ళకి మన రెస్పెక్ట్ ఇవ్వాలి, అదే నా పాయింట్. ఒక టైం ఇచ్చాను, ఆ టైం నేను ఇచ్చేసాను, వాళ్ళకి ఇచ్చిన రెస్పెక్ట్ అది. నేను మీకు ఇచ్చిన టైం కన్నా ఎక్కువ ఇచ్చాను, అది నేను వాళ్ళకి ఇచ్చిన రెస్పెక్ట్. అంత చేసినా కూడా వాళ్ళు నాకు రెస్పెక్ట్ ఇవ్వలేదు, ఇలా బిహేవ్ చేశారు అంతే. అంటే జనరల్గా ఫస్ట్ మీరు కూడా ఫేస్ చేశాను అన్నారు కదా, అంటే మీరు మీ వైఫ్ విషయాల్లో ఇలాంటివి ఫేస్ చేశారా? ఏమీ లేదమ్మా, ఈ నోటుకు వచ్చి నేను అదే అంటున్నాను, నోటుకు వచ్చి నువ్వు మాట్లాడచ్చు, ఏదైనా ఒక సాక్ష్యం ఏదో పట్టుకొచ్చి మాట్లాడు, ఏదో 4-5 ఫోటోలు పట్టుకొచ్చేసి ఎవరితో దిగు, అది కూడా మొహాలు కూడా మూసేసి కట్ చేసేసి ఇదిగో దీంతో తిరిగి జస్ట్ పక్కన నించొని, అది కూడా ఎక్కడో కార్లో వెనకాల, నేను ఆవిడ ఎక్కడో ముందు ఉంది, నేను కార్లో వెనకాల సీట్లో ఉంటే ఇట్లా తీసుకున్న ఫోటో, దాంట్లో ఏ ప్రూవ్ అవుతుందమ్మా నాకు అర్థం కాదు. ఇట్లా బోల్డ్ సెల్ఫీలు ఉంటాయి, ఎవరెవరో ఎలాగో తీసుకుంటారు, కొంతమంది క్లోజ్గా వచ్చి ఎలా తీసుకుంటారు, చూస్తుంటాను నేను చాలాసార్లు.
దాన్ని పట్టుకొచ్చి సెల్ఫీలను పట్టుకొచ్చి ఇలాంటివి 100 దొరుకుతాయి. మీరు యూట్యూబ్లో ఫేస్బుక్లో వాటిలో దిగితే బోల్డ్ మంది నాతో సెల్ఫీలు తీసుకుని వాళ్ళు పెట్టుకుంటారు, శేఖర్ భాషతో సెల్ఫీ తీసుకుని అవన్నీ పట్టుకొచ్చేసి వాళ్ళ మొహాలు బ్లర్ చేసేసి ఏమిటో వాళ్ళు. ఓకే. అండ్ వన్ మోర్ థింగ్, మనం చూసుకున్నా కూడా మీరు బాగా రాజ్ తరుణ్కి సపోర్ట్ చేస్తున్నా అని అన్నారు కదా, మరి ఓన్లీ రాజ్ తరుణ్కి సపోర్ట్ చేస్తున్నారు, ఓకే బాగానే ఉంది. ఇక్కడ లావణ్య కండిషన్ అయితే బాగాలేదు అని చెప్పి కూడా మీరే చెప్తున్నారు. మీరు కూడా చెప్పారు. యా షూర్గా నేను కూడా అన్నాను. ఎందుకంటే తను కొంచెం మేబీ డిస్టర్బ్ అయింది. ఎందుకంటే అప్పుడే అరుస్తుంది, అప్పుడే మాట్లాడుతుంది, అప్పుడే తిడుతుంది. మళ్ళీ చంద్రముఖి, పోలీస్ కాంచన అండ్ ఒక కన్నింగ్ నేచర్ కూడా మీరు గమనించండి. నేనే తిట్టి, నేను కొట్టి, నేనే పోలీసు ఫోన్ చేసి, నేనే బెదిరించడం అనేది. అండ్ తను బ్లాక్ అక్కడ కూడా అమ్మా మీరు గమనిస్తే ఆ అమ్మాయిని ఇరికించలా రాజ్ తరుణ్. అప్పుడు పోలీసు ఫోన్ చేస్తే లేకపోతే రాజ్ తరుణ్ అప్పుడే వెళ్ళి ఇచ్చి ఉండొచ్చు, ఈ రికార్డింగ్ చూడండి నన్ను రోజు ఇట్లా టార్చ్ చేస్తారు. రాజ్ తరుణ్ అక్కడ కూడా ఏం చేశాడు, ఒకవేళ నా మీదకి వస్తే పోలీసులు నాకు సేఫ్టీ ఉండాలి అని చెప్పి పెట్టుకున్నాడు తప్ప. ఈ రోజు కూడా జరిగింది అదే. ఆ అమ్మాయి కేసు పెట్టి చేస్తే తప్ప ఇవన్నీ కూడా రాజ్ తరుణ్ బయటపెట్టల. అక్కడ మీరు అతని మంచితనం అర్థం చేసుకోవాలి. కానీ ఆమె ఏమంటున్నానంటే ఎబ్బోట్ చెప్పించిండు రాజ్ తరుణ్ అని చెప్పి అంటుంది. హాస్పిటల్ చిన్న పాయింట్, చిన్న లాజిక్. అతని మీద పెట్టిన కేసులో 493 తప్ప ఇంక వేరే ఏ సెక్షన్ పెద్దది లేదు. అబార్షన్ కేసు అనేది ఆ సెక్షనే లేదమ్మా దాంట్లో. బయట ఊరికే మీడియా దగ్గరికి వచ్చి అవును పాయింట్ ఏంటి, మీడియాలో ఒక రకంగా మాట్లాడుతున్నావు, అక్కడ పోలీస్కి ఇచ్చిన కేసులో నిజంగా దమ్ము ఉంటే నీ దగ్గర సర్టిఫికేట్ ఉంటే ఇప్పటికే ఇచ్చి ఉండేదాన్ని. నేను ఇప్పుడు చూపిస్తాను, విజువల్స్ చూపిస్తుంది కదా, హాస్పిటల్కి వెళ్ళింది, డాక్టర్స్ తో మాట్లాడింది. దట్ డజంట్ ప్రూవ్ దట్ రాజ్ తరుణ్ ఎక్కడన్నా ఉన్నాడా. సి ఈ అమ్మాయికి మస్తాన్ సాయికి గొడవ జరిగింది. మస్తాన్ సాయి వాళ్ళ అమ్మ నాన్న ఇలాగే బూతులు తిడితే వాడు ఏదో కొట్టాడు. ఆ కొట్టినప్పుడు ఏవో దెబ్బలు తగిలాయి. ఈ అమ్మాయి కూడా అనుకుంటుంది. ఆ దెబ్బలు తీసుకున్న ఫోటోలు ఏవైతే ఉన్నాయో వాటిని ఎన్ని చోట్ల ఎలా వాడింది తెలుసమ్మా. తర్వాత ఇంకోటి ఎవడు వాడి మీద కేసు పెట్టింది, ఈ దెబ్బలు చూపించు అంటే. అమ్మాయికి సంబంధించి ఏంటంటే అమ్మా, అమ్మాయి వెళ్ళి కేసు పెడితే ఏదో కొంచెం అవతల వాడు కొట్టాడు అన్నప్పుడు అవతల వాడు కూడా చూపించక్కర్లా. ఏదో వాడికి నీకు పూర్వాశ్రమంలో ఏదో చిన్న సంబంధం ఉందో ఒక ఫోటో చూపించేసి ఇదిగోండి దెబ్బలు అని చెప్పి, ఇది ఇప్పుడు 4-5 ఉన్నారు నీతో, ఫోటోలు ఉన్నాయి, సెల్ఫీలు ఉన్నాయి, ఓకే నీ ఒంటి మీద దెబ్బలు ఉన్నాయి, నీ ఇష్టం, నువ్వు ఎవరి మీదైనా పోయి ఇగో వీడు నన్ను కొట్టాడు అని చెప్పి పోలీస్ స్టేషన్కి వెళ్తే అమ్మో ఆడకుదిరి కానీ కేసు పెట్టేస్తారు. తర్వాత సాక్ష్యాలు అవన్నీ వేరు. అలా ఈఎంఐ ఏం చూపిస్తుంది, హాస్పిటల్ చూపించవచ్చు, ఇంకోటి చూపించవచ్చు. అది ప్రెగ్నెన్సీయా లేకపోతే ఫెలోపియన్ ట్యూబ్స్ రిమూవ్ చేసేసారా, ఈ డ్రగ్స్, ఆల్కహాలు లేకపోతే సిగరెట్లు ఇవన్నీ కూడా ఎక్కువైపోయి దానివల్ల పాడైపోతుంది సిస్టమ్. పాడైపోయినప్పుడు అవి తీసేసేయాల్సిన పరిస్థితి కూడా వచ్చి ఉంటుంది. నేను విన్నది ఏంటంటే ఫెలోపియన్ ట్యూబ్స్ రిమూవ్ చేసిన దానికోసం వెళ్ళిన అది ఓకే, అది దాన్ని ఇలా ప్రొజెక్ట్ చేస్తుంది. మస్తాన్ సాయి కొట్టిన దాన్ని వీళ్ళు కొట్టారని ప్రొజెక్ట్ చేస్తుంది. సో అన్నీ కూడా తప్పుడు సాక్ష్యాలు అనమాట. ఇలా తప్పుడు సాక్ష్యాలు పెట్టి తప్పుడు కేసులు పెడితే అమ్మా 211 కేసు కింద వాళ్ళ మీద కేసు పెట్టచ్చు ఇన్ రిటర్న్లో. అది ఎవరు చేయకపోవడం వల్ల ఇలా చెలరైపోతున్నారు. ఎవరైనా సరే మహిళలు కేసు పెడితే తీసేసుకుంటారు పోలీసులు తొందరగా, అబ్బాయిలు వెళ్తే అంత తొందరగా అసలు తీసుకోరు. చాలా ఎవిడెన్స్ ఉన్నా కూడా దాన్ని లీగల్ ఒపీనియన్ పంపించి చేస్తారు. అయితే ప్రతి అబ్బాయి చేయాల్సింది ఏంటంటే, ఇట్లా ఎవరన్నా సరే మీ మీద ఒక అమ్మాయి తప్పుడు కేసు పెడితే అది మనం ఫైట్ చేయొచ్చు. 211 కేసు పెట్టి 10 ఏళ్ళు జైలు శిక్ష పడుతుంది. చిన్న తప్పుడు కేసు పెట్టినా కూడా 10 ఏళ్ళు జైలు శిక్ష పడుతుంది. సో ఇది మనం చేయకపోతే భయం ఉండదు. ఇలా కేసులు పెడుతున్నప్పుడు ఎన్ని కేసులు పెడతారో అన్న ఇదే పని, కేసులు పెట్టడం, బెదిరించడం. నీ మీద కేసు పెడితే నీ మీద కేసు పెడితే నేను పెడతాను. జస్ట్ బికాస్ నేను మహిళ, పోలీస్ స్టేషన్కి వెళ్తే కేసు పెట్టేస్తారు, ఎఫ్ఐఆర్ అయిపోతుంది. తర్వాత అది చూపించి పరుగు తీయచ్చు, ఏమి ఉండక్కర్లా. మహిళ కేసు పెడితే జస్ట్ మినిమం నువ్వు అతను కలిసిన ఫోటో చాలు. అన్న అండ్ వన్ మోర్ థింగ్ మనం చూసుకున్నా కూడా ఇప్పుడు లావణ్య కన్నా ఫస్ట్ అడ్వకేట్ ఎక్కువగా అనిపిస్తున్నారు మనకి. ఎక్కడ చూసినా ఏడ చూసినా లావణ్య ఒకవేళ వాయిస్లో ఉన్నా కూడా అడ్వకేట్ వీడియో కాల్స్ రావడము, లేకపోతే యాక్టివ్గా ఉంటున్నాడు. అంటే లావణ్యకి ఇక్కడ న్యాయం జరిగిందా లేకపోతే అడ్వకేట్కి జరిగిందా నాకు అర్థం కావట్లేదు. అసలు మీకు అర్థమైతే మీరు చెప్పారా ప్లీజ్. అంటే కొన్ని ఎంత లాయర్ అయినా కూడా కొన్నిసార్లు కొన్ని ఎథిక్స్ పాటించాలని ఉంటుంది. అంటే నల్ల కొట్టేసుకొని మీడియా ముందు వచ్చి కొన్ని చెప్పకూడదు, కొన్ని మాట్లాడకూడదు, అలా మరీ ఎక్కువ చేయకూడదని కొన్ని రిస్ట్రిక్షన్స్ కూడా ఏవో ఉంటాయి లాలో. ఆయన వాటిని కూడా దాటాడు అన్నట్టుగా కొంతమంది వాళ్ళని విన్నాను. మీరు ఎవరైనా అడ్వకేట్తో మాట్లాడితే మీకు అర్థమవుతుంది. ఎవరైనా ఉంటే మీరే చెప్పడం కాదు, బార్ కౌన్సిల్ అవి ఉంటాయి వాళ్ళ ఇవేవో. మా అడ్వకేట్ ఉన్నారు, మా అడ్వకేట్. సో మా అడ్వకేట్కి కాల్ చేసి ఒకసారి మాట్లాడదాము. మా అడ్వకేట్, సో ఫస్ట్ అయితే మా అడ్వకేట్తో అయితే మాట్లాడదాము. మా అడ్వకేట్ పేరు అయితే వెంకట. సో కాల్ కలుపుతున్నాను. అండ్ ఇదేంటంటే మళ్ళీ ఆయన నోరు నొక్కేయాలని నాకు అస్సలు ఇంట్రెస్ట్ లేదు. ఆయన ఎంత మాట్లాడినా నాకు ఇష్టమే. ఆయన మాట్లాడిన దాంట్లో నుంచి నేను మాట్లాడతాను, ఆ పాయింట్స్కి సమాధానం ఇస్తాను తప్ప ఇంకా
నేను ఆయన రైట్ టు టాక్ని రెస్పెక్ట్ చేస్తున్నాను. ఆయన ఏమైనా మాట్లాడచ్చు, ఓకే, ఆధారంగా మాట్లాడితే నేను దానికి Yeah. కౌంటర్ ఇస్తాను. షూర్. హలో హలో హలో, నమస్తే అండి. అండ్ అలాగే న్యాయం ఉంటే ఒప్పుకుంటాను. యా, అదే నేను దుర్గాభవాని ఓకే టీవీ నుంచి కాల్ చేస్తున్నానండి. చెప్పండి. వెంకట్ గారు. చెప్పండి. యా, సో మనతో పాటు అయితే ఇప్పుడు శేఖర్ పాషా అయితే ఉన్నారు. సో మనకు తెలుసు కదా, ఆల్రెడీ మనం ఒకసారి డిస్కస్ చేసాము రాజ్ తరుణ్ అండ్ లావణ్య విషయమే ఇక్కడ. అవునండి. సో ఫస్ట్ చెప్పండి, అసలు ఒకవేళ ఒక రిలేషన్షిప్లో ఉండి విడిపోయిన తర్వాత మళ్ళీ అబ్బాయి దగ్గరకు వచ్చి మొత్తం దొంగ ఆరోపణలు చేస్తే ఎలాంటి లీగల్ యాక్షన్స్ అని అమ్మాయి మీద తీసుకోవచ్చు, ఒకవేళ అమ్మాయిది మిస్టేక్ అని ప్రూవ్ అయితే? ఆ అమ్మాయి యాక్చువల్గా లీగల్గా ఒక ప్రాసెస్ అనేది ఇనిషియేట్ చేసిందండి ఆల్రెడీ. వీళ్ళు చేసేదంతా మీడియా ముందుకు రావడం ఇవన్నీ కూడా, ఇఫ్ పోలీస్ క్లియర్ గా చెప్తున్నానండి, ఇఫ్ పోలీస్ అనేవాళ్ళు కేసు రిజిస్టర్ చేయకపోతే ఒక మహిళా మండలి దగ్గర కానీ ఉమెన్ ఆర్గనైజేషన్ దగ్గర కానీ వెళ్ళి అంటే రైట్ కోసం ఫైట్ చేయొచ్చు. కానీ ఇక్కడ ఆల్రెడీ ఇట్ ఈస్ ఏ క్లియర్లీ రిజిస్టర్డ్ కేస్. సో ఇదంతా అవసరం లేదండి అది యాక్చువల్గా. ప్లస్ మీరు అడిగిన క్వశ్చన్కి ఏంటి అంటే లీగల్గా ఎలా యాక్షన్ తీసుకోవచ్చు అంటే, క్లియర్గా ఆమెను సపోర్ట్ చేసిన వాళ్ళ మీద కూడా రాజ్ తరుణ్ కానీ రాజ్ తరుణ్ స్థానంలో ఉన్న ఏ వ్యక్తి అయినా సరే క్లియర్ ఇన్ఫర్మేషన్ కి ఫైల్ చేయొచ్చు. అందులో ఇప్పుడు రాజ్ తరుణ్ అనే వ్యక్తి సెలబ్రిటీ కాబట్టి అతనికి బ్రెడ్ అండ్ బటర్, అర్నింగ్, ఫుడ్ అన్ని కూడా అతనికి ఇమేజ్ ఒకటే. ఆ ఇమేజ్ ని మొత్తం తీసుకొచ్చి రోడ్డు మీద పెట్టారు. సో క్రోర్స్ లో డిఫర్మేషన్ ఫైల్ చేసుకోవచ్చు. క్రోర్స్ లో, అది నాట్ హండ్రెడ్స్, లాక్స్ ఆర్ థౌసండ్స్ కాదు, క్రోర్స్ లో డిఫర్మేషన్ ఫైల్ చేసుకోవచ్చు. అవతల వ్యక్తి ఎవరైనా సరే, ఎవరైతే రాజ్ తరుణ్ అనే వ్యక్తిని ఒకటండి, ఇట్ ఈస్, నేను లాస్ట్ టైం కూడా మీ ఛానల్లోనే అనుకుంటా చెప్పినట్టున్నా, ఇది ఎడ్యుకేషన్ స్టేజ్ లోనే ఉంది. ఇట్ ఈస్ స్టిల్ ఇన్ ది స్టేజ్ ఆఫ్ ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ అంటాం. ఇన్వెస్టిగేషన్ కూడా కంప్లీట్ అవ్వలేదు. నాట్ ది చార్జ్ షీట్ ఆల్సో వాజ్ నాట్ యెట్ ఫైల్డ్ టిల్ నౌ. ఓకే, సో ఇట్ ఈస్ క్లియర్ గా లేమన్ లాంగ్వేజ్ లో చెప్పాలంటే ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ స్టేజ్ లోనే ఉంది. పోలీస్ హ్యావ్ టు గో త్రూ దట్. ఫోటోగ్రాఫ్స్ ఇచ్చారు అన్నారు, అది ఆమెకు ఆ ఇంజురీస్ ఎలా జరిగినాయి అన్న దాని మీద ఇన్వెస్టిగేషన్ జరగాలి. ఎప్పుడు జరిగినాయి అన్న దాని మీద ఇన్వెస్టిగేషన్ జరగాలి. ఫోటోగ్రాఫ్స్ అయితే చూపిస్తుంది ఆవిడ, ఎప్పుడు జరిగినాయి అని ఇన్వెస్టిగేషన్ జరగాలి కదా. దానికి ప్రూఫ్ ఎక్కడి నుంచి తీసుకొస్తారు అంటే ఒక బై వర్డ్ ఆఫ్ మౌత్ చెప్తే సరిపోతుందా? ఇలాంటి చాలా లీగల్ ఆస్పెక్ట్స్ చాలా ఉన్నాయండి. అంటే కామన్ పబ్లిక్ చూసేది కాదు, ఇండెప్త్ కి వెళ్తే చాలా అంటే హై అండ్ లీగల్ ఆస్పెక్ట్స్ ఉంటాయి ఇందులో. ఓకే, అండ్ ఇంకొక డౌట్ ఉంది ఏంటిదనంటే, ఒకవేళ అమ్మాయి నిజంగానే ఒక విక్టిమ్ అనుకుందాం, ఒకవేళ తను విక్టిమ్ అయితే విక్టిమ్ బయటికి వచ్చి పోరాడాలా, లేకపోతే విక్టిమ్ సైడ్ ఉన్న న్యాయము అదే ఎవరైతే అడ్వకేట్ ఉంటారో అతను బయటికి రావాలా? మీకు ఒక చాలా ట్రిక్కీ సిచ్యువేషన్ అండి. ఈ రాజ్ తరుణ్ అండ్ లావణ్య ఇష్యూని ఎవరు పడితే వాళ్ళు క్లియర్ గా ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు అనడానికి మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఎందుకంటే విక్టిమ్ కూడా రోడ్డు మీదకి రావాల్సిన అవసరం లేదండి. వీఆర్ నాట్ లివింగ్ ఇన్ ఫారెస్ట్, మనం అడవిలో ఉండట్లేదు. వీఆర్ లివింగ్ ఇన్ ఏ మోడల్ సివిలైజ్డ్ సొసైటీ విత్ స్ట్రాంగెస్ట్ జ్యుడిషియరీ ఇన్ ఇండియా. ఓకే, సో ఇంత పగడ్బందీ వ్యవస్థలో మనం కసబ్నే పట్టుకుని ఊరి తీసిన వ్యవస్థలో మనం బతుకుతున్నప్పుడు విక్టిమ్ రోడ్డు మీదకి రామని ఎవరు చెప్పారు? ఎవరు ఇస్తున్నారు? సోకాల్డ్ విక్టిమ్స్ కానీ విమెన్స్ కానీ ఎవరు ఇస్తున్నారు అంటే తప్పుగా అనుకోవద్దండి, ఇవి చాలా చీప్ ప్రాక్టీసెస్ అన్నమాట. అంటే రోడ్డు మీద ఒక ఆటో నడుపుకునే వ్యక్తి జడ్జిమెంట్ రాసేస్తాడా, లేకపోతే ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ కూర్చొని జడ్జిమెంట్ రాసేస్తాడా, ఒక కెమికల్ సైంటిస్ట్ కూర్చొని జడ్జిమెంట్ రాసేస్తాడా? హౌఆర్ దోస్ పీపుల్ రిలేటెడ్ విత్ ది లీగల్ ఆస్పెక్ట్స్ అంటున్నారు. విక్టిమ్ అసలు రోడ్డు మీదకి రావాల్సిన అవసరం ఏముంది అంటున్నారు. అరే ఇంట్లో కూర్చొని 100 కాల్ చేస్తే డైరెక్ట్ పోలీస్ ఇంటికి వస్తున్నారు కదా. విక్టిమ్ రోడ్డు మీదకి ఎందుకు రావాలి? అసలు మీడియా ముందు ఎందుకు రావాలి? అవసరం లేదండి. సో లాయర్ గారు మనతో పాటు అయితే శేఖర్ పాషా గారు ఉన్నారు, ఆర్జే, ఆయన మాట్లాడుతూ అంటున్నారండి మీతోటి, ఇస్తున్నారు. సార్ మీరు చెప్పిన దాంట్లో అన్నీ నేను ఏకీభవిస్తున్నాను, కానీ ఒక్క విషయం మంది చాలా స్ట్రాంగెస్ట్ జ్యుడిషియరీ, కసబ్ను కూడా మనం పట్టుకొని ఊరిదీసాం అని చెప్తున్నారు. కసబ్ అనేది చాలా టెర్రరిస్ట్ కేసు, వాడు పట్టుకొని ఉరిదీయాలి, ఇది మనకి చాలా ఇంపార్టెంట్ కేసు కాబట్టి చేస్తారు. బట్ చిన్న చిన్న కేసులు, లేకపోతే పెళ్ళాం మొగుడిని కొట్టిన కేసు, పెళ్ళాం మొగుడిని సాధించిన కేసులు, టార్చర్ చేసి సైకోలు వచ్చి చేసిన కేసుల్లో ఒక అబ్బాయిగా నేను వెళ్ళి ఒక పోలీస్ స్టేషన్లో కేసు పెడితే
క్లియర్ కట్ ఆధారాలన్నీ ఇచ్చి సాక్ష్యాలు పిన్ టు పిన్ సాక్ష్యాలు మొత్తం ఇచ్చినా కూడా ఒక అమ్మాయి మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడానికి నెల రోజులైనా సరే ఇంకా మేము లీగల్ ఒపీనియన్ తీసుకుంటున్నాం అమ్మాయి కదండి. అదే ఒక అమ్మాయి వెళ్ళి ఏ రకమైన సాక్ష్యాల ఆధారాలు చూపించకుండా ఏదో ప్రైమ్ ఆఫీస్కి ఇదిగో ఇక్కడ దెబ్బ ఉంది వాడే కొట్టాడు అంటే చేస్తున్నారు. శంకర్ భాష గారు, సారీ టు ఇంటరప్ట్. నేను మీ ఇంటర్వ్యూస్ అన్ని చూస్తున్నాను. మీరు వెళ్ళే డైమెన్షన్ మీ పర్స్పెక్టివ్ నుంచి ఇట్ ఇస్ వెరీ రైట్. మీరు ఏంటంటే ఒక జెండర్ న్యూట్రల్ జస్టిస్ సిస్టమ్ కోసం మీరు ఫైట్ చేస్తున్నారు, రైట్? అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఒకేలాగా ఉండాలి అంటున్నారు కదా. మీకు చెప్తున్నా, ఏ సిచ్యువేషన్ లో ఉన్నా సరే, ఈవెన్ ఒక అమ్మాయికి మీరు అమ్మాయి అబ్బాయిని కొట్టింది అని అంటున్నారు, అది పక్కన పెడదాం. ఒక అమ్మాయి ఒక 10 మందిని చీట్ చేసి స్కామ్ చేసింది అనుకోండి, సపోజ్, అంటే చిట్ ఫండ్స్ ఫర్ అదర్ ఆస్పెక్ట్ లో, పోలీస్ వాళ్ళ అమ్మాయి కదా అని నేను ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడానికి డిలే అవుతుంది అనుకోండి, యూ హ్యావ్ అనదర్ మెకానిజం కాల్డ్ ప్రీవియస్ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ లో ఇట్ ఈస్ కాల్డ్ 200 ఆఫ్ సిఆర్పిసి. యూ కెన్ ఫైల్ ఎ ప్రైవేట్ కంప్లైంట్ ఆన్ దట్ పోలీస్ ఆల్సో. అది చాలా ఈజీ మెకానిజం, చాలా మందికి తెలియదు. దట్స్ గ్రేట్ సజెషన్ సార్. నేను చెప్తున్నా, క్లియర్ చెప్తున్నాను సార్. నేను అదే ఫాలో అవుతాను. పోలీస్ స్టేషన్కి ఇవాళ మీ ఇంటర్వ్యూకి వచ్చిన నాకు నిజంగా ఒక మంచి నాకు తెలియని విషయం సార్ ఇది. దట్స్ గ్రేట్ థింగ్. నేను చెప్తాను అది ఎలాగో కూడా ఫర్ ది నాలెడ్జ్ ఆఫ్ యువర్ ఆడియన్సెస్ అండ్ మీ పర్సనల్ నాలెడ్జ్ కూడా నేను చెప్తాను. మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారు, ఒక సఫిషియెంట్ ఎవిడెన్సెస్ డాక్యుమెంట్స్ రూపంలోని పెన్ డ్రైవ్స్ లోని మీరు రికార్డ్ చేసి ఇచ్చారు. ఓకే, అంటే అమ్మాయి అబ్బాయి కొట్టుకున్నారనే ఇష్యూ కాదు, ఏదైనా సరే జనరల్ నేను చెప్తున్నా. ఇదే కదా జనరల్ గా కూడా మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత కంప్లైంట్ ఇస్తే సఫిషియెంట్ ఎవిడెన్సెస్ ప్రైమ్ ఆఫీస్ ఎవిడెన్సెస్ ఇచ్చిన తర్వాత పోలీస్ యాక్షన్ తీసుకోలేదు అనుకోండి, మీరు ఒక 1 వీక్ వెయిట్ చేస్తారు, 10 days వెయిట్ చేస్తారు. ఇఫ్ ద పోలీస్ ఆర్ నాట్ రెస్పాండింగ్ టు యూ, ది స్టేటస్ ఆఫ్ ది యాక్షన్ విచ్ వాస్ టేకెన్ బై ది పోలీస్ అనేది మీకు ఇంటిమేట్ చేయట్లేదు అనుకోండి, అసలు ఆ యాక్షన్ తీసుకోలేదు, ఇన్వెస్టిగేషన్ అనేది స్టార్ట్ చేయలేదు, ప్రిలిమినరీ ఎంక్వైరీ కూడా చేయలేదు. సో మీరు ఏం చేస్తారు అంటే యు ఆర్ రైట్ టు అప్రోచ్ టు ది కన్సర్న్ జ్యూరిస్డిక్షన్ మ్యాజిస్ట్రేట్. ఓకే, మ్యాజిస్ట్రేట్ కోర్టులో అండర్ సెక్షన్ 200 సిఆర్పిసి వి కాల్ ఇట్ యాజ్ అ ప్రైవేట్ కంప్లైంట్. ఇండియాలో ఎక్కడికి వెళ్ళి ఇదే టర్మినాలజీ ఉంటుంది. ఓకే, రైట్ ఫ్రమ్ సుప్రీం కోర్ట్ టు ది లోకల్ మ్యాజిస్ట్రేట్ కోర్ట్స్. ఓకే, 200 సిఆర్పిసిలో మీరు ఇచ్చే కంప్లైంట్ ఏంటి అంటే టు ఇన్వెస్టిగేట్ ఇంటూ ద మ్యాటర్ అంటాం, ప్రొవిజన్. నేను ఇక్కడికి వెళ్ళాను ప్లస్ ఇంకొకటి చెప్తున్నానండి, బిఫోర్ యూ మూవ్ అప్లికేషన్ అండర్ సెక్షన్ 200 సిఆర్పిసి, మీరు సపోజ్ ఎస్హెచ్ఓ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఇది అథారిటీ ఆఫ్ ది కన్సర్న్ పోలీస్ స్టేషన్, అతను యాక్షన్ తీసుకోవట్లేదు, యూ ఫైల్ ఏ సేమ్ కాపీ టు ది అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్, డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్, నెక్స్ట్ 2 హైయర్ అథారిటీస్ కి వాళ్ళ దృష్టిలోకి మీరు ఇచ్చిన కంప్లైంట్ ఏదైతే ఉందో దాంతో ఒక కాపీ అనెక్స్ చేసి నేను ఎస్హెచ్ఓకి ఇచ్చాను, వాళ్ళు యాక్షన్ తీసుకోలేదని వాళ్ళిద్దరికి 2 హైయర్ ఆఫీషియల్స్ దృష్టిలోకి తీసుకెళ్లారండి. దట్ మెకానిజం ఆల్సో ఫెయిల్స్. ఇమ్మీడియట్ గా మీకు 200 సిఆర్పిసి కోర్టులో వేసుకోవచ్చు. సార్ ఇంకొకటి మీరు అన్నారు కదా చిన్న చిన్న ఇష్యూస్ కోర్ట్స్ పట్టించుకోవాలి కాదు. ఇది ప్రాబ్లం ఎక్కడ అవుతుందంటేనండి, మన సొసైటీలో ప్రాపర్ లీగల్ అవేర్నెస్ అనేది లేక అంతే, అందుకని ఏం కాదు. సార్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ అంటే ఇలా తప్పుడు కేసులు, ఇప్పుడు ఈ మస్తాన్ సాయి విషయం మీరు తీసుకోండి, వాళ్ళే ఇద్దరు లాయరు అండ్ లావణ్య ఇద్దరు కూడా సభాముఖంగా ఒక టీవీ ఛానల్లో వచ్చి 1.5 సంవత్సరం లాస్ట్ ఏప్రిల్లో పెట్టిన కేసు ఏదైతే ఉందో అదంతా ఉత్తుత్తు కేసు అండి, మేము ఏం లేదు కాంప్రమైజ్ అయిపోయాం, అతని మీద రేపు అటెంప్ట్ మర్డర్ ఛార్జెస్ పెట్టి అతను ఐఐటి గ్రాడ్యుయేట్, అతని కెరీర్ అంతా కూడా నాశనం అయిపోయింది, అతను విదేశాలకు వెళ్ళడానికి కూడా లేకుండా లుకౌట్ నోటీసులు అన్నీ పెట్టేశారు. సో ఇప్పుడు వచ్చి సంవత్సరం పైన అయిపోయింది, సంవత్సరం 3 నెలలు అవుతుంది, ఇప్పుడు వచ్చి అదేం లేదు అని చెప్పి అదొక తప్పు. సో దాన్ని తప్పుడు కేసుగా మనం భావించవచ్చా? అంటే ఇక్కడ ఒకటి అండి, రేప్ కేసెస్కి వచ్చేటప్పటికి చాలా ఇష్యూస్లో ఇవే జరుగుతున్నాయండి. అంటే నేను అన్ని జరుగుతున్నాయని నేను చెప్పను, కానీ కొంతమంది ఆవేశంలో పెట్టేసామని దే ఆర్ టర్నింగ్ అంటే హాస్టైల్ అనమాట. వాట్ డే బిఫోర్ ది సెషన్స్, ఇక్కడ మీరు అడిగిన దానికి ఇంకో ఇంటర్లింక్ చెప్తాను నేను. సెషన్స్ కోర్ట్ జడ్జి ముందుకు వెళ్తారు, దీస్ కేసెస్ ఆర్ ట్రయబుల్ బై సెషన్స్ కోర్ట్ అనమాట. అంటే 10 years and above. ఇది క్లియర్ గా వినండి, 10 years and below 7 years అంటే మ్యాజిస్ట్రేట్, చీఫ్ మెట్రోపాలిటన్ మ్యాజిస్ట్రేట్ అని ఆ కోర్ట్స్కి వస్తాయి. ఓకే, ఈ 376 ఏదైతే రేప్ ఉంటుందో అది కేసు విత్డ్రా చేసుకునే ప్రొవిజనే లేదు అసలు. 100% లేదు. సో ఇప్పుడు ఈ అమ్మాయి అనుకున్నా కూడా తీయలేదు ఆ అబ్బాయి మీద కదా. వీళ్ళు ఏం చేస్తారు అంటే కోర్టుకి వెళ్ళిపోయి హాస్టైల్ అయిపోతారు అనమాట. హాస్టైల్ అంటే సింపుల్ లేబర్ లాంగ్వేజ్ లో నేను అంటే వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ కి వాళ్ళే రివర్స్ అవడం. అదే ఓకే, నేను ఆ ఉద్దేశం లేదు, నేను ఈ కేసే ఫైట్ చేయను, ప్లీజ్ ఈ కేసు నాకు కంటిన్యూ చేయడం ఇష్టం లేదని వీళ్ళు స్టేట్మెంట్ ఇచ్చేస్తారు.
రైట్. మెయిన్ విక్టిమ్ అండ్ కంప్లైనెంట్, రేప్ కేసెస్ లో విక్టిమ్ కంప్లైనెంట్ ఇద్దరు ఒకటే అవుతారు మెజారిటీ. సార్ మరి అలాంటప్పుడు ఇంత అంటే దిస్ కుడ్ లీడ్ టు క్లియర్ కట్ ఎక్స్టార్షన్. ఏదో చిన్న గొడవ జరిగింది, దాన్ని బేస్ చేసుకొని ఇంత పెట్టి వాడి దగ్గర నుంచి డబ్బులు గుంజడానికో ఇంకోటో చేయడం ఒకటి, దీంతోపాటు కోర్టు టైము, పోలీస్ టైము ఇంత వృధా చేయడం ఒకటి. క్లియర్ కట్గా ఇప్పుడు ఫైనల్గా వచ్చి ఇదేం లేదు అని చెప్పేసిన తర్వాత ఏ పర్సన్ అయితే ఈ 1.5 సంవత్సరం సఫర్ అయ్యాడు తప్పుడు కేసు వల్ల, అతను 211 మూవ్ చేయొచ్చా? మూవ్ చేయొచ్చు అండి. ప్లస్ సివిల్ గా కూడా డ్యామేజెస్ ఫైల్ చేసుకోవచ్చు. టార్టా డ్యామేజెస్ ఫైల్ చేసుకోవచ్చు ఫర్ మెంటల్ అగోనీ కదా. అవును. యాక్చువల్గా ఈ ఫాల్స్ కేసెస్ వల్ల ఎవరైతే కంప్లైంట్ పెడుతున్నారో వాళ్ళు కాదు విక్టిమ్స్, ఎక్యూజ్డ్ ప్లేస్ లో ఉండే రైట్ 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 రైట్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒకటి చెప్తా. వ్యవస్థ అంటే రాంగ్ గైడెన్స్ అనేది ఒకటి వెళ్ళిపోతుందండి. అది చాలా బ్యూటిఫుల్ సిచ్యువేషన్. ఎడ్యుకేటెడ్ పీపుల్ అంటే లీగల్ ప్రొఫెషనల్ ఉన్నోళ్ళు కానీ అట్లీస్ట్ బేసిక్ ఎడ్యుకేషన్ ఉన్నోళ్ళు అన్నా ఎవరన్నా పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇట్లా రాంగ్ కేసెస్ పెడతామంటే ఎందుకమ్మా ఒక లైఫ్ పాడవుతుంది, పోనీ ఒక అమ్మాయి లైఫ్ పాడవుతుంది, ఒక అబ్బాయి లైఫ్ పాడవుతుంది అని ఒక గైడెన్స్ ఇవ్వడం మానేసి దే ఆర్ ప్రొవోకింగ్ ది పీపుల్. ఎస్, అంటే వీడి దగ్గర ఏదైనా గుంజొచ్చు అని. అంతే కదండి. మీరు లాస్ట్ ఒక 5 years నుంచి 6 years వరకు మీడియా ముందుకు వచ్చిన కేసెస్ అన్ని మీరు అబ్జర్వ్ చేసి స్టడీ చేయండి ఒక కేస్ స్టడీ కింద. ఎన్ని కేసెస్ లో మీకు కన్విక్షన్స్ పడినాయి, అసలు ఎన్ని కేసెస్ ట్రయల్ వరకు వెళ్తాయి. కరెక్ట్. దే వాంట్ టు కమ్ ఇన్ టు ద మీడియా. సో ఇది ఒక పెద్ద ఉపాధి పథకం అయిపోయింది కదా. ఎవరైతే విక్టిమ్స్ గా కంప్లైంట్ ఇస్తున్నారో వాళ్ళకి ఈ ప్రెజెంట్ డే లో జరిగే డ్యామేజ్ ఏంటి అన్నది ఫ్యూచర్ గురించి వాళ్ళు ప్రిడిక్ట్ చేయలేరండి. సారీ టు సే, అంటే దీని మీద అంటే ఒక అమాయకుడి మీద కేసు పెట్టి దాని మీద లాయరు, పోలీసు, ఆ విక్టిము అందరూ ఐ మీన్ ఎవరైతే దొంగ కేసు పెట్టిందో వాళ్ళందరూ కూడా హ్యాపీగా బతికేస్తున్నారు. వీడు మాత్రం చితికిపోతుంది, వీడి ఫ్యామిలీ. అంతే కదండి. ఇప్పుడు అదే కదా చెప్తున్నారు. సపోజ్ ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ ఉన్నాడు, ఆ అబ్బాయి సేమ్ ఆఫీస్ లో పరిచయమైన అమ్మాయితో ఒక 1 month 1 week లేదా 1 year సహజీవనం చేసి బయటకు వచ్చేసాడు. ఓకే. అండ్ ఇంకొకటి లాంగ్ టర్మ్ రిలేషన్ లో ఉన్నప్పుడు రేప్ చేశారనే కేసు పెట్టే ప్రొవిజన్ లేదు. రీసెంట్ గా సుప్రీం కోర్టు జడ్జిమెంట్ ఒకటి వచ్చింది. ఎందుకంటే రేప్ అనేది సడన్ ప్రొవోకేషన్ మీద ఒకసారే జరుగుతుంది. 10 సార్లు 20 సార్లు 30 సార్లు సంవత్సరాలు జరగదు కదా. అదొక ప్రొవిజన్ ఉందండి. మీరు అన్నది కరెక్టే. ఇప్పుడు ఆ అబ్బాయి మీద ఫర్ ఎగ్జాంపుల్ ఆ సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అనే అబ్బాయి మీద రేప్ కేసు పెట్టేసి నేను విత్డ్రా చేసుకుంటానంటే ఆ అబ్బాయి ఒక రేపిస్ట్ అనే ఒక స్టాంప్ పడుతుంది తప్ప రేపు పొద్దున బాబు వాడికి పెళ్ళి అవుతుందా? కరెక్ట్. అవును కదా. పోనీ ఒక ఉమెన్ ఆర్గనైజేషన్ లో వాడికి ఏమైనా ఎంప్లాయ్మెంట్ ఇస్తారా? ఎవరు? వాడికి ఉన్న క్లోజ్ సర్క్యూట్ సొసైటీలో బతకగలుగుతాడా? ఎక్కడికి వెళ్ళారా రేపిస్ట్ కదా. ప్లస్ ఇంకొక ప్రాబ్లం ఏమైందంటే నాకు అర్థం కావట్లేదండి, ఈ ఛానల్స్ ఫొటోస్ వేసి మరి అంత పబ్లిసిటీలు చేయాల్సిన అవసరమే ఉంది. రాస్తారన్న విషయంలో అంటే మీకు సుప్రీం కోర్టు అడ్వకేట్ నాకు అనిపించిన ఒక చిన్న థాట్ ఏంటంటే పబ్లిక్ కి అయితే తెలియకపోవచ్చు, ఫిలిం మీడియా వాళ్ళ కన్నా తెలుసు రాజుతరణ్ అనే వ్యక్తి ఎంత కష్టపడి పైకి వచ్చాడు. అదే బ్యాక్గ్రౌండ్ లో ఎవరు గాడ్ ఫాదర్ కూడా లేడు ఆయనకి పాపం. అదే మీకు తెలియకపోవచ్చు, నాకు తెలియకపోవచ్చు, కామన్ మ్యాన్ తెలియకపోవచ్చు, ఒక ఎంప్లాయీ తెలియకపోవచ్చు, బిజినెస్ మ్యాన్ తెలియకపోవచ్చు, జర్నలిస్ట్ తెలుసు కదా. అది ఎస్పెషల్లీ ఫిలిం మీడియా వాళ్ళకి క్లియర్ గా తెలుసు కదా. రైట్. అక్కడ ఫస్ట్ మూవీ నుంచి ఇంటర్వ్యూస్ చేసింది వాళ్లే కదా. అతనికి బ్యాక్గ్రౌండ్ ఉందా లేదా, అప్పుడు ఫైనాన్షియల్ పొజిషన్ ఏంటి, అంత కష్టపడి పైకి వచ్చాడు, ఏ పెద్ద బ్యానర్ వాళ్ళు ఎంత సపోర్ట్ చేస్తే ఒక యంగ్ టాలెంట్ ఎంకరేజ్ చేస్తే వచ్చారు. పర్సనల్ లైఫ్ లో 100 ఉంటాయి భాష గారు. ఓకే, పర్సనల్ లైఫ్ లో 100 ఉంటాయి. అసలు బెడ్రూమ్ లో జరిగిన ఇష్యూస్ తీసుకొచ్చి రోడ్డు మీద పెట్టడం అన్నది పెట్టిన వాళ్ళు తప్పు, పెట్టమని ప్రొవోక్ చేసిన వాళ్ళు తప్పు. పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చారు, యూ షుడ్ వెయిట్ ఫర్ సమ్ టైమ్. ద పోలీస్ ఈజ్ నాట్ టేకింగ్ ప్రాపర్ యాక్షన్. నేను చెప్పిన ప్రొవిజన్స్ ఉన్నాయి. ఆ అమ్మాయికి కూడా లీగల్ గైడెన్స్ ఇవ్వడానికి పీపుల్ ఉన్నారు. సో మెకానిజం ఫెయిల్ అయినప్పుడు కదా రోడ్డు మీదకి రావాల్సింది. అండ్ ఇంకోటి ఏంటంటే, ఈజ్ ఇట్ నాట్ జస్ట్ బ్లాక్ మెయిలింగ్ ద సిస్టమ్? లైక్ నాకు కేసు పెట్టాను, 2 రోజుల్లో న్యాయం జరగకపోతే నేను సూసైడ్ అటెంప్ట్ చేస్తాను, నేను నిరాహార దీక్ష చేస్తాను అంటే, ఈజ్ ఇట్ నాట్ పుటింగ్ ఫోర్స్ ఆన్ ద పోలీస్ సిస్టమ్? అండ్ అంటే మీడియా అందరూ వచ్చి దానికి తోడు ఆవిడ చేయకుండా మీడియా కూడా వచ్చి దాన్ని హైప్ చేస్తే అక్కడ చేసే పోలీస్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో అతని కర్తవ్య నిర్వహణను సరిగ్గా నిర్వహించకుండా చేయడానికి అతని మీద ప్రెషర్ తీసుకొస్తున్నట్ట కాదా? సార్ మనం అనుకుంటాం కానీ పోలీసు వాళ్ళు పట్టించుకొని ఓకే చూసి పోలీస్ స్టేషన్ లో ఉన్న టీవీ చూసి నవ్వుకుంటారు తప్ప ఏ సార్ ఇదే పని ఇంకా. ఎందుకు సార్ ఆ రోజు పోలీసులు కూడా సేవ్ చేయడానికి వెళ్ళారు కదా ఆవిడ్ని.
పోలీసు కూడా వెళ్ళారు కదా ఆవిడని సేవ్ చేయడానికి. అది ప్రొటెక్షన్ ఆఫ్ రైట్ అది, సారీ ప్రొటెక్షన్ ఆఫ్ లైఫ్ అది. అదే. ఇప్పుడు ఆ వెళ్ళిన మెసేజ్ ఏంటి, ప్రాణం పోతుంది అని. వెళ్ళారు, ఆవిడ పాపం కూర్చోబెట్టి కౌన్సిల్ చేశారు, ఇంత చేశారు, అంత కన్సర్న్ చూపిస్తున్నారు కదా. అంటే వాళ్ళు ఏం చూసి నవ్వుకోట్లా. సో దే ఆర్ టేకింగ్ ఇట్ సీరియస్లీ. అండ్ అంటే నేను అనేది ఏంటంటే షీ ఈజ్ లిటరలీ బ్లాక్మెయిలింగ్ ద సిస్టమ్. భాషా గారు మళ్ళీ అదే చెప్తాను, పోలీస్ అనేది ఎప్పుడు పనిచేస్తుంది. ఆమె ఇచ్చిన కంప్లైంట్ తీసుకుని ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడంలోనే పనిచేస్తుంది సార్. నేను ఆమెను సేవ్ చేయడానికి వెళ్ళి పనిచేసింది, ఎక్కడ పని చేయట్లేదు. వ్యవస్థలో లోపం ఏమైనా ఉందా? లేదు కదా సార్. నాదొక చిన్న పాయింట్. ఇప్పుడు ఏ నార్సింగి పిఎస్లో ఆవిడ కంప్లైంట్ ఇచ్చిందో అదే నార్సింగి పిఎస్లో ఆవిడ తన ఎక్స్-బాయ్ అదే ఎవరైతే మస్తాన్ సాయి నాకు కావాలని లాస్ట్ ఇయర్ ఇదే రకమైన పోరాటం చేసిన కంప్లైంట్లు, ఆయన అలాగే ఇంకొక అమ్మాయి మీద బ్లాక్మెయిల్ చేస్తూ ఆ అమ్మాయి వచ్చి వేరే నేషనల్ ఆవిడ ఫోటోలు ఏవో తీసుకొని ఆవిడ మీద చేసిన బ్లాక్మెయిల్కి సంబంధించిన కంప్లైంట్ ఇస్తే అది ఎఫ్ఐఆర్ అయ్యి ఈవెన్ని లోపలేసి తర్వాత బెయిల్ మీద బయటకు వచ్చిన ఇవన్నీ కూడా ఆ స్టేషన్లో ఉన్నాయి. అంటే ఒక ఎఫ్ఐఆర్ పెట్టే ముందు ఆవిడ క్రెడిబులా, రిపీట్ అఫెండరా అనేది చూడరా పోలీసులు? జస్ట్ అమ్మాయి కదా అని పెట్టేస్తారా? చూడరండి. టెక్నికల్ గా అయితే క్రిమినల్ యాంటిసిడెంట్స్ అనేది చూడరు. ఇక్కడ ఏం చెప్తాను అంటే, ఇప్పుడు ఎవరికన్నా సరే మన ఇండియాలో పుట్టిన ప్రతి వ్యక్తికి కాన్స్టిట్యూషన్ ఇచ్చిన ఫండమెంటల్ రైట్స్ అనేవి అట్రాక్ట్ అయిపోతాయి. సార్ అర్థమైంది సార్. పోనీ చూశారు ఓకే, ఐ గాట్ ద పాయింట్. కానీ పెట్టిన తర్వాత అయినా సరే ఆ ఎస్హెచ్ఓనో లేకపోతే ఎవరైతే ఉన్నారో దీంట్లో పూర్వాపరాలు పరిశీలించి ఈ ఎఫ్ఐఆర్ తప్పుడుది, ఐఎమ్ క్వాషింగ్ ద ఎఫ్ఐఆర్ అని అంటే టెక్నికల్ గా చెప్తా. సెక్షన్ 493 ఈస్ ఇంప్రిజన్మెంట్ అప్ టు 10 years, రైట్? సార్ అది ఆర్ యూ ష్యూర్ దట్ ఈస్? ఎందుకంటే నేను ఒక సుప్రీంకోర్టు జడ్జిమెంట్ చదివాను, దట్ ఇది దాంట్లో ఉండదు అన్నట్టుగా ఉంది. ఒకసారి మీరు అది కన్ఫర్మ్ చేస్తారా? అంటే దాంట్లో అరెస్ట్ ఉండదు అని. అరెస్ట్ అనేది మీకు అదే డిఫరెంట్ సినారియోస్ ఉంటాయండి. ఇట్ ఇస్ ఎ కేస్ ట్రైబల్ బై 10 years, రైట్? ఓకే. మీరు అంటున్న ఈ క్రిమినల్ యాంటిసిడెంట్స్ చూడరా అంటున్నారు చూసారా, దిస్ కమ్స్ ఇన్ ద పార్ట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఆఫ్ ది ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్. ఇది అర్థమైందా సార్? ఇక్కడ సార్ నేను ఇంకొక మాట కూడా అడుగు అనుకుంటున్నాను మిమ్మల్ని. నేను చాలా రోజులుగా మీడియాలో నేను అడుగుతున్న ప్రశ్న, నాకు అంటే లిటరలీ ఇవాళ నాకు మీతో డిస్కషన్ నిజంగా ఒక జ్ఞానోదయం కాబోతుంది. అండ్ జనాలకి కూడా కనువిప్పు కావాలి. ఎందుకంటే ఒక అమ్మాయి అబ్బాయి రిలేషన్లో ఉన్నప్పుడు ఒకనొక పర్టికులర్ టైంలో అమ్మాయి నేను విడిపోదామో అనుకుంది. అంటే జనరల్గా సినారియో నేను రెగ్యులర్గా చూస్తున్న కొన్ని కేసెస్ ఎలా ఉంటాయంటే, అమీర్పేటలో ఎవరో ఒక అమ్మాయి షీ మూవ్స్ ఇంటూ ఏ హాస్టల్, ఇక్కడ ఏదో కొత్తగా జాబ్ చూసుకుంటుంది. ఆ జాబ్లో ఆమెకి ఎవరో ఒకరు పరిచయం అవుతారు. ఈ అమ్మాయికి 15,000 జీతం అయితే వాడికి 20,000 జీతం ఉంటుంది. వీళ్ళిద్దరు కలిసి కొన్నాళ్ళు అటు ఇటు తిరుగుతారు. వాళ్ళు ఇద్దరు డీప్గా లవ్లో ఉన్నారనుకుందాం. ఒకనొక 2 ఏళ్ళు 3 ఏళ్ళు అయిన తర్వాత ఈ అబ్బాయి అంటే కెరీర్లో 30 ఏళ్ళకో ఎప్పుడుకో సెటిల్ అవుతాడు. ఈ అమ్మాయికి అయితే 25 ఏళ్ళు రాకముందే ఇంట్లో ప్రెషర్ మొదలైపోతుంది, పెళ్లి చేసుకొని ఏ అమెరికా సంబంధమో తీసుకొస్తారు ఇంట్లో వాళ్ళు. సో చేసుకొని అమ్మాయిని ఏజ్ చేస్తుంటారు. ఆ అమ్మాయికి కూడా వీడికేమో 20,000 ఉంది శాలరీ, వీడికి ₹1,00,000 అంటున్నారు, బాగుండొచ్చు, ఇంకా రకరకాల కారణాలు కావచ్చు. షీ వాంట్స్ టు మూవ్ అవే ఫ్రమ్ దిస్ రిలేషన్. పిలిచి అబ్బాయిని కూర్చోబెట్టి చెప్తుంది, అరే నా వల్ల కాదురా, ఇంట్లో ప్రెషర్ తట్టుకోలేకపోతున్నాను అంటే. జనరల్గా వాళ్ళని ఎత్తినే వేసుకోరు. నాకు వాళ్ళకి ఒకవేళ నిజంగా లోపల ఆశ ఉన్నా కూడా వేరే రకంగా చూపించి వెళ్ళిపోదాం అని అనుకుంటారు రిలేషన్లో. కొంతమంది ఓకే అని తీసుకుంటారు, కానీ కొంతమంది తాగుడికి అలవాటు అయిపోయి లేకపోతే వికృతంగా చేసి యాసిడ్ పోయడాలు, అమ్మాయిని ఎత్తుకొట్టడం, ఇలా రకరకాలుగా. బేసికలీ వెన్ దే బ్రోకప్, అమ్మాయి అదే అబ్బాయి చేశాడు అనుకోండి, అమ్మాయి వెళ్ళి 493 పెట్టచ్చు ఒకవేళ ప్రామిస్ ఉంటే, ఓకే. కానీ అబ్బాయి వెళ్ళి పెట్టచ్చా? అమ్మాయి నన్ను వదిలేసి వెళ్ళిపోతుంది, నా అమ్మాయి నాకు కావాలి, నాకు 493 కింద న్యాయం చేయండి, అమ్మాయి నన్ను పెళ్లి చేసుకుంటానని ప్రామిస్ చేసి లవ్ చేసింది. భాషా గారు మీకు ఒకటి చెప్తా, 493 సెక్షన్ పెట్టినంత మాత్రాన నేను క్లియర్ గా చెప్తున్నా, ఆ వ్యక్తిని ట్రై చేయాలి కోర్టు కంటే, ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ జరగాలి. 493 పెట్టినంత మాత్రం ఏమీ కాదు. నేను మీకు ఈ రోజు చెప్తున్నా క్లియర్ గా, ఇట్ ఈస్ ది ఇన్ఫర్మేషన్ గివెన్ టు ద పోలీస్, నన్ను పెళ్లి చేసుకుంటాడని. ఆయన ఈ కంప్లైంట్ లో చాలా కాంట్రడిక్షన్స్ ఉన్నాయండి. ఇది యాక్చువల్ గా అప్కమింగ్ జూనియర్ లాయర్స్ అందరూ దీని ఒక కేస్ స్టడీ చేసుకోవచ్చు. రైట్, క్లియర్ గా కేస్ స్టడీ అయిపోతుంది ఇది కొన్ని రోజులకి, కాలేజీలో కూడా చెప్తారేమో. బట్ నా డైరెక్ట్ క్వశ్చన్ మీరు అర్థం చేసుకోండి సార్, కెన్ ఎ మ్యాన్ డూ దిస్? నో, బికాస్ ఈ మన లాలో వచ్చిన ఇదేంటంటే,
దీస్ ఆర్ స్పెసిఫిక్ సెక్షన్స్ విచ్ ఆర్ డిజైన్డ్ ఓన్లీ ఫర్ విమెన్. అంటే ఏంటి సార్, ఇప్పుడు అమ్మాయి కావాలంటే ఎప్పుడైనా సరే బ్రేకప్ చేసుకొని వెళ్ళిపోవచ్చు, ఆ అబ్బాయి నోరు మూసుకొని ఉండాలి, అంతేనా? అబ్బాయి కూడా చేసుకుని వెళ్ళిపోవచ్చు. కాకపోతే అమ్మాయి చీట్ చేసి వెళ్తే మాత్రం అమ్మాయి మీద ఈజీగా చీటింగ్ కేసు పెట్టచ్చు. మీకు 493 కాదు, క్లియర్ గా చీటింగ్ కేసు పెట్టచ్చు అబ్బాయి. ఏమని, ఏం చీటింగ్ చేసిందని పెడతారు? సింపుల్ థింగ్, నాకు ఫ్యూచర్ నాతో లైఫ్ షేర్ చేసుకుంటానని చెప్పి నాతో ఇంత స్పెండ్ చేయించింది ఆ అమ్మాయి, నా దగ్గర ఇంత అమౌంట్ తీసుకుంది, ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ చేశారనుకోండి ఆ అమ్మాయికి, ఓకే, మిస్రిప్రజెంట్ చేసి, అంటే నా ఫ్యూచర్ వైఫ్ అని చెప్పి మిస్రిప్రజెంట్ చేసి, ఓకే, క్లియర్ గా వినాలి ఇది, రైట్, నన్ను పెళ్లి చేసుకుంటానని, నా లైఫ్ లో పార్ట్నర్ గా వస్తానని చెప్పి మిస్రిప్రజెంట్ చేసి నా దగ్గర నుంచి 20,000 ఒకసారి, 25,000 ఒకసారి, ఒక 1 lakh ఒకసారి, ఇట్లాగా తీసుకుంది ఆ అమ్మాయి. సో మిస్రిప్రజెంటేషన్ చీటింగ్ కలిపే వస్తాయి. ఓకే, బట్ వాళ్ళకి మాత్రం దానికి పెద్ద శిక్షలు లేవు. అండ్ ఐ మీన్ దానికి ఎంత ఉంది, 10 ఏళ్ళు అయితే లేదు కదా సార్ వాళ్ళు పెట్టి. 10 years సార్ మీరు ఒకటి చెప్తానండి, అంటే నేను ఫైటింగ్ ఫర్ దిస్ బయాస్డ్ లాస్ అంటున్నాను. మీకు లా ఇస్ నాట్ బయాస్డ్ అండి, ఇట్ ఇస్ టోటల్లీ న్యూట్రల్, చూసే పర్స్పెక్టివ్ బట్టి ఉంటది. కాదు సార్, ఐ మీన్ ద సిస్టమ్ ఈజ్ ఆల్సో లైక్, ఇప్పుడు అబ్బాయి వెళ్ళి కేసు పెట్టడానికి పోలీస్ స్టేషన్ పైన పోరా అంటున్నారు. ఇట్స్ జస్ట్ లైక్, అంటే పట్టించుకున్న 3 గంటలు కూడా పట్టించుకోరు, అమ్మాయి వెళ్తే తక్కువ అవుతుంది. భాషా గారు పోలీస్ అలా అంటారని ముందుగానే ప్రెడిక్ట్ చేసి, ఎప్పుడూ ప్రెడిక్ట్ చేసే ఎవరైతే న్యాయ కోవిదులు ఉన్నారో ఆ 200 CRPC అన్న ప్రైవేట్ కంప్లైంట్ ఇవాళ నిజంగా ఇట్స్ గ్రేట్ అడ్వైస్ టు మెన్. వి ది అడ్వకేట్స్ నో అండి, సిస్టమ్ పని చేయకపోతే సిస్టమ్ తో ఎలా పని చేయించవచ్చు. వి నో దట్. అండ్ ఎవరైతే లా రాసిన వాళ్ళు మనకన్నా ఇంత టెక్నాలజీ లేకపోయినా, దీస్ లాస్ వర్ క్రియేటెడ్ hundreds of years back. బట్ దే నో ఫ్యూచర్ ఎలా ఉంటుంది, టెక్నాలజీ పెరిగితే ఒక్కొక్కరికి ఇట్లాగా అంటే పిచ్చి పిచ్చిగా ఎలాగవుతారు సొసైటీలో తెలిసే పోలీస్ వాళ్ళ బిజీలో ఉండి వాళ్ళు మీరు ఇచ్చిన కంప్లైంట్ లైట్గా తీసుకుంటే ప్రతి ఇండివిజువల్ పర్సన్ కి యాజ్ ఎ రైట్ ప్రైవేట్ కంప్లైంట్ ఫైల్ చేసే ఇది ఉంది. డైరెక్ట్ గా వెళ్ళిపోవటమే, నేను కంప్లైంట్ ఇచ్చా పోలీసు వాళ్ళు యాక్షన్ తీసుకోవట్లేదు సార్, ప్లీజ్ గివ్ ది డైరెక్షన్స్ టు ది కన్సర్న్ SHO టు ఇన్వెస్టిగేట్ ద మ్యాటర్, అయిపోయింది. మీ వర్షన్ పోలీస్ వినకపోయినా సరే ప్రైమా ఫేసీగా కన్సర్న్డ్ రెస్పెక్టెడ్ ఆనరబుల్ జడ్జ్ ఆర్ మ్యాజిస్ట్రేట్ వాళ్ళు మీ స్టేట్మెంట్ రికార్డ్ చేస్తారు తెలుసా, మీరు స్టేట్మెంట్ తీసుకుంటారు, కంప్లైంట్ స్టేట్మెంట్ తీసుకుంటారు. ఇప్పుడు మీరు అన్నారు కదా 493 అనేది సెక్షువల్ ఇంటర్ కోర్స్ దగ్గరికి వస్తుంది కాబట్టి, ఎందుకు అంటే బయలాజికల్ గా చూస్తే ఒక రేప్ కి గురయ్యే అవకాశం విమెన్ కి ఉంటది కాబట్టి, రేప్ చేసే అవకాశం మెన్ కే ఉంటది కాబట్టి బయలాజికల్ గా చెప్తున్నాం ఆ సెక్షన్ 493 పెట్టారు. ఇప్పుడు ఒక అమ్మాయి లక్షలు తీసుకుందనుకోండి, ధారాళంగా వెళ్ళి 420 మీ దగ్గర బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ఉండి ఇవన్నీ ఇచ్చారనుకోండి, అండ్ అది కూడా ఆ రేప్ కూడా రిలేషన్ లో కొన్నాళ్ళు ఉండి సడన్ గా ఒక రోజు రేప్ చేశాడంటే కూడా చెల్లదు, అంతే కదా? చెల్లదు. లాంగ్ టర్మ్ మీకు రీసెంట్ సుప్రీం కోర్ట్ జడ్జ్మెంట్స్ ఉన్నాయి. మరి ఈఎంఐ మస్తాన్ సాయి మీద ఇచ్చిన కంప్లైంట్ లో మేము 21 నుంచి 2022 నుంచి రిలేషన్ లో ఉన్నాము, తను ఇక్కడ పెళ్లి కోసం వచ్చాము, మేము లాడ్జ్లో ఒక 10 రోజులు ఉన్నాము, అదే మధ్యలో ఏదో చిన్న గ్యాప్ వచ్చింది అటు వెళ్ళొచ్చాను, బట్ ఈ లాడ్జ్లో 4 నాళ్ళు గడిపిన తర్వాత ఒక రోజు పొద్దున్నే లేచి నన్ను కొట్టేశాడు, నన్ను రేప్ చేశాడని కంప్లైంట్ ఇచ్చింది. అండ్ పోలీసులు చక్కగా ఫైల్ కూడా చేశారు, 376 అతని మీద లుకౌట్ నోటీస్ ఇష్యూ చేశారు. కరెక్టే, మీరు కంప్లైంట్ వరకు అంటున్నారు కదా భాష గారు, చేసేది కరెక్టే. రేప్ చేసేవాడని చెప్పిన తర్వాత ఈ అమ్మాయిని మెడికల్ టెస్ట్ కి చేయించారా? సార్ మెడికల్ టెస్ట్ చేయించాలి, పోలీస్ అవన్నీ అవి ఏమీ జరగలేదు సార్ కేసులో. కానీ జరిగింది ఏంటి చెప్పనా, అతనికి మీడియాలో బేజత్ జరిగింది, అండ్ లుకౌట్ నోటీస్ ఇచ్చి అతను అమెరికాకి వెళ్ళకుండా ఆపడం జరిగింది. అతనికి చాలా కెరీర్ నష్టం వచ్చింది జస్ట్ బికాస్ ఆఫ్ దట్ కేసు. మీరు అంటున్నారు ఆ చిన్న కేసు పట్టించుకోవాల్సిన అవసరం, కానీ అతని కెరీర్ నాశనం అయిపోయింది జస్ట్ బికాస్ ఆఫ్ దట్ ఎఫ్ఐఆర్ తప్ప ఏమీ లేదు దాంట్లో, ఛార్జ్ షీట్ కూడా కాలేదు. The concerned person Mastan అనే వ్యక్తి would have moved to the honorable high court for crashing of the FIR. దీంట్లో చాలా ఫ్లాస్ సార్, లాలో ప్రతి దానికి ప్రొవిజన్ ఉంది భాషా గారు. రైట్, ఇవాళ నిజంగా మీరు ఒక కన్విక్ట్ కలిగించారని చెప్పాలి. అంటే చెప్తున్నాం కదా, మనం మూవీస్ లో చూసి లా ఇండియన్ లాని చాలా రాంగ్ గా తీసుకుంటాం. మీరు హైకోర్టుకి వెళ్తే ఇదే ఎఫ్ఐఆర్ తీసుకెళ్లి ఓకే లుకౌట్ నోటీస్ ఇష్యూ చేశారు, ఎందుకు ఇష్యూ చేస్తారు? ఇట్ ఈస్ అఫెన్స్ పనిషబుల్ అబౌట్ 10 years కాబట్టి హీనియస్ అఫెన్స్ ఇది. ఎక్కడన్నా వెళ్ళిపోతాడేమో ఇతను బయట ఉంటే, అంటే నేను వీళ్ళ కేసు గురించి మాట్లాడతాను, జనరల్ గా అమ్మాయి ప్రాణాలు కూడా ముక్కుండొచ్చనే ప్రికాషనరీ దాంతో అరెస్ట్ అనో రిమాండ్ అనో ప్రొసీజర్ ఒకటి ఉంటది. అంటే ఫర్దర్ డ్యామేజ్ ఆపడం కోసం ఎప్పుడైతే పోలీస్ ఫాలో అవ్వాల్సిన ప్రొసీజర్ ఫాలో అవ్వకుండా ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారో దాంట్లోనే ఫ్లాస్ ఉంటాయి కదా, ఎఫ్ఐఆర్ లోనే ఫ్లాస్ ఉంటాయి.
సార్ ఇమీడియట్ గా సారీ సార్ ఏమనుకోకండి, ఆవిడ నన్ను ఇంటర్వ్యూ చేయడానికి వస్తే నేను మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తున్నా, ఆవిడేమో ఇంతకు నుంచి చూస్తుంది. సారీ, యాక్చువల్లీ ఐ టేక్ యువర్ నంబర్, ఐ హ్యావ్ మీ ఫ్రీ టైం చూసుకొని నేనే మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తాను సార్. దిస్ విల్ బి వెరీ యూస్ఫుల్ ఫర్ మెన్. తెలియాలంటే ఇట్ ఈస్ నాట్ రిగార్డింగ్ ద మెన్ ఉమెన్. మీరు మీ ఫైట్ నాకు అర్థమైంది. రైట్. పబ్లిక్ లోకి ఏంటంటే ఇక్కడ ఒకటి చెప్తా చూడండి. ఇప్పుడు ఈ కేసులో నేను నేమ్స్ తీసుకొని ఈ కేసు అనే కాదు, ఇలాంటి కేసు ఒక ఎగ్జాంపుల్ గా చెప్తాను మీకు. ఇది ప్యూర్ గా సెషన్స్ కోర్ట్ కేసు. ఓకే, దీంట్లో ఒక ప్రైవేట్ లాయర్ చేసేది ఏం లేదు, నేను ఓపెన్ చెప్పాను. అంటే దిలీప్ శంకర్ లాంటి ప్రైవేట్ లాయర్, ఈజ్ మై కొలీగ్ అడ్వకేట్, ఈజ్ వర్కింగ్ ఇన్ హైకోర్ట్ ఆర్ సుప్రీం కోర్ట్ అని చెప్తున్నాడు. వి ఆల్ టుక్ ది సేమ్ ఓత్. ఓకే, రైట్. ఈజ్ మై కొలీగ్ అడ్వకేట్. నేను నేమ్స్ తీసుకోను కానీ పబ్లిక్ నాలెడ్జ్ గురించి చెప్తున్నా. యా యా. Private lawyer, because one of my cousin is working as a public prosecutor in High Court. I know the law very well. Okay. Provision లేదు తెలుసా, సెషన్స్ కోర్ట్ లోకి వెళ్ళి ఒక ప్రైవేట్ లాయర్ గా నేను జడ్జి ముందు ఏదో హీరో లాగా ఆర్గ్యూ చేద్దాం అంటే పక్కకు పోంటారు. అసలు లాలో ప్రొవిజన్ లేదు. సో గవర్నమెంట్ లాయరే వాదించాలి. గవర్నమెంట్ సార్ పబ్లిక్ కోసమే కదా పోలీసు పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ ఉన్నది. ఈమె పోయి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ పెట్టినప్పుడు ఆన్ బిహాఫ్ ఆఫ్ ది స్టేట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఆర్గ్యూ చేస్తాడు. రైట్. ఇక్కడ ఒక ప్రొవిజన్ ఉంది, ప్రైవేట్ కౌన్సిల్ కెన్ అసిస్ట్ ది పబ్లిక్ ప్రాసిక్యూటర్ అంతే. రైట్ రైట్ రైట్. నేను డిఫెన్స్ కౌన్సిల్ గా ఉన్నప్పుడు, నేను క్రిమినల్ కేసెస్ చేసినప్పుడు, లాట్ ఆఫ్ క్రిమినల్ కేసెస్ వేర్ ప్రైవేట్ కౌన్సిల్స్ రైట్ టు ఆర్గ్యూ. అంటే నేను ఆర్గ్యూ కూడా చేయలేదు, ఎందుకంటే లాలో ప్రొవిజన్ లేదు. అంటే సార్ తను ప్రైవేట్గా ఇంకొక లాయర్ని తెచ్చుకుంది కదా, ఇట్లా మీరే అన్నారు కదా, ఇప్పుడు గవర్నమెంట్ తరపున ఉన్న లాయరే వాదిస్తారమ్మా ఎవరైతే ఎఫ్ఐఆర్ ఫైల్ కేసు చేస్తున్నారో. బట్ ఇక్కడ ఏం జరుగుతుందని అంటే తనే ఇంకొక లాయర్ని తెచ్చుకుంది. మనం చూస్తున్నాం కూడా, ఇప్పుడు లావణ్య ఎవరైతే ఉన్నారో ఆమె కేసులో మనం చూస్తున్నాము. ఎక్కువ ఇక్కడ మనం చెప్పుకోవచ్చు అనమాట. మనం చూసినా కూడా, ఏ మీడియాలో చూసినా కూడా వాళ్ళిద్దరు కనిపించడం, అండ్ ఆమె కన్నా కూడా లాయర్ ఇంకెక్కువ కనిపిస్తున్నారు కదా. అసలు దీనికి ఏమైనా ఉంటుందా? ఏముండదండి, ఇక్కడ మీరు మీరు యూజ్ చేస్తున్న వర్డ్ కరెక్ట్. లాయర్ కి అడ్వకేట్ కి చాలా డిఫరెన్స్ ఉంది. లాయర్ అనే వ్యక్తి కోర్టులో రిప్రజెంట్ చేసే రైట్ ఉండదు. ఈ కెనాట్ ఫైల్ ది వకాలత్. ఎవరైతే ఈ స్టేజ్ వరకు, ఎస్పెషల్లీ ఈ కేసెస్ లో కూడా ఒక అడ్వకేట్ అయినా సరే లాయర్ జాబ్ వరకే చేయగలుగుతాడు. ఏంటి, ఒక కంప్లైంట్ ఎలా డ్రాప్ చేయాలి, ఒక గైడెన్స్ ఎలాగ ఇవ్వాలి, పోలీస్ స్టేషన్ కి ఎలాగ ఇవ్వాలి, లీగల్ అసిస్టెన్స్ అంటాం, అంతవరకే. కోర్టుకి వెళ్ళి అడ్వకేట్ గా వకాలత్ అసలు ఎక్కడంటే పోలీస్ స్టేషన్ లో ఫైల్ చేస్తామా మేడం? మనం వకాలత్ కోర్టులో ఫైల్ చేస్తామా? కోర్టులోనే కదా ఫైల్ చేసేది వకాలత్ అనేది. భాషా గారికి కూడా తెలిసి ఉంటది. ఏమంటే భాషా గారు, అవునా? రైట్ రైట్ కదా. మరి వకాలత్ ఎక్కడ నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో ఫైల్ చేస్తామా? పంజగుట్ట పోలీస్ స్టేషన్ లోని, బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో వకాలత్ ఆన్ రికార్డ్ తీసుకునే ప్రొవిజన్ ఇంకా రాలేదు కొత్త చట్టంలో కూడా. ఓన్లీ దే కెన్, నేను ప్రైవేట్ కౌన్సిల్ గా నేను ఒక పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారిని అసిస్ట్ చేయగలుగుతా. సార్ ఇదిగో నా క్లయింట్ ఈ ఎవిడెన్సెస్ ఉన్నాయని అసిస్ట్ అంతే. కోర్టులో ఆర్గ్యూ చేసే రైట్ ఉంటుంది. అదే మ్యాజిస్ట్రేట్ కేసు అనుకోండి, 7 years బిలో 7 years అయితే అది క్లయింట్ ఆప్షన్. అంటే గవర్నమెంట్ ఇచ్చిన ఏపీపీని ఆప్ చేసుకోవాలా, నన్ను ఆప్ చేసుకోవాలా ఆ ప్లేస్ లో. అప్పుడు కూడా ఒక అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ నుంచి ఎన్ఓసి తీసుకుని అది నేను కోర్టులో ఫైల్ చేసి కేసు మొత్తం నేను లీడ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 498 కేసెస్. ఓకే, ఈ సెషన్స్ కోర్ట్ కేసులో అసలు ఆ సినిమాయే లేదు. ఇది టోటల్ గా పబ్లిక్ మిస్లీడ్ అవడం తప్ప, అంటే చూసేవాళ్ళు పబ్లిక్ మిస్లీడ్ అవడం తప్ప ఆ ప్రొవిజనే లేదు లాలో. ఓకే అండి, ఓన్లీ అసిస్ట్ టు పీపీ ఉంటదండి సెషన్స్ కోర్ట్ లో. పబ్లిక్ ప్రాసిక్యూటర్ గవర్నమెంట్ చాలా శాలరీస్ ఇచ్చి హై అండ్ ఎగ్జామ్స్ పెట్టి పబ్లిక్ ప్రాసిక్యూటర్ రిక్రూట్ చేసేదే పబ్లిక్ ని రిప్రజెంట్ చేయడానికి. మాలాంటి ప్రైవేట్ కౌన్సిల్స్ వచ్చి చేసే అవకాశం ఉండదు. మ్యాజిస్ట్రేట్ కోర్ట్స్ అంటారా, మ్యాజిస్ట్రేట్ కోర్ట్స్ లో ప్రొవిజన్ ఉంది. స్టేట్ కేస్, ఎందుకంటే లెస్ హీనియస్ ఆఫెన్సెస్ ఉంటాయి కాబట్టి. దీంట్లో అసలు ప్రొవిజనే లేదు. మరి ఇక్కడ ఈ కేసులో అంతా చాలా విచిత్రంగా పోతుంది. ఐ డోంట్ సే రైట్ ఆర్ రాంగ్ అండి. నేను ఏది చెప్పినా పబ్లిక్ కి క్లియర్ గా తెలియాలి. అట్లీస్ట్ ఇలాంటి సందర్భాలు వచ్చినప్పుడన్నా మళ్ళీ ఇలాంటివి జరగవు అని గ్యారెంటీ ఉండదు. జరిగినప్పుడన్నా పబ్లిక్ ప్రతిదానికి ఏదో తెలియని అద్భుతం జరిగిపోతుందన్న ఒక లీగల్ డైలమాలో ఉండకుండా జస్ట్ ఫర్ ద నాలెడ్జ్ అనమాట. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, థ్యాంక్ యూ.
సో సార్ మీకేదో క్లారిటీ వచ్చేసినట్టుంది. నిజంగా నేను జనరల్గా ఇన్నాళ్ళు నేను చాలా ఇంటర్వ్యూలకు వెళ్ళాను, కానీ ఓకే ఇవాళ ఇప్పుడు ఇంటర్వ్యూలో ప్రశ్నలే ఉన్నాయి కానీ ఇవాళ సమాధానాలు దొరికినాయి చాలా వాటికి. ఓకే ఎస్పెషల్లీ మగవాళ్ళకి నిజంగా గుర్తుపెట్టుకోవాల్సి, ఇప్పుడు లాయర్ గారు మొత్తం ఎంటైర్ కన్వర్జేషన్లో నేను 2 సెకండ్స్లో అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన, ప్రతి మగవాడు గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటి 200, ఇంకొకటి 211. సో మనం ఒకవేళ ఒక అమ్మాయి మనల్ని హెరాస్ చేస్తుంది అని పోలీస్ స్టేషన్కి వెళ్ళిన కేసు తీసుకోకపోతే సెక్షన్ అదే ఆ 200 ప్రకారం మనం ప్రైవేట్ కంప్లైంట్ ఫైల్ చేయొచ్చు. తర్వాత వాళ్ళకి పోలీసులు డైరెక్షన్ ఇస్తారు. ఇంకొకటి, ఒక అమ్మాయి మన మీద తప్పుడు కేసు పెట్టింది, అది తప్పుడు కేసు అని చెప్పి ప్రూవ్ చేసుకున్న తర్వాత మనం ఆ అమ్మాయి మీద తప్పుడు కేసు పెట్టావు అని చెప్పి 211 మీద పెడితే, ఆ అమ్మాయి మీద కదా ఎవరైనా సరే మన మీద తప్పుడు కేసు పెడితే యూ కెన్ ఫైల్ 211, అంటే వాళ్ళకి 10 ఏళ్ళ వరకు జైలు శిక్ష పడుతుంది. సో ఇది రెగ్యులర్గా జరగాలి, చాలా చోట్ల జరగవు. అమ్మాయి భయపడిపోయాం కదా అని చెప్పి వదిలేకండి. మీరు ఇలాంటివి చేస్తే తప్ప ఇలాంటి తప్పుడు కేసులు ఆగవు. అండ్ నాకు ఒక డౌట్ ఉంది అని అంటే జనరల్గా ఏంటిది అని అంటే మొత్తం మరి రాజ్ తరుణ్ ఏమైనా మంచోడా, ఆయన ఏమైనా శుద్ధపూస? ఇస్ దట్ సరే మా శుద్ధపూస నేరస్తుడు, శుద్ధపూస వేరు. ఇప్పుడు ఏదో ఎఫ్ఐఆర్ పాత పూర్వాశ్రమంలో తనకి ఏదైనా ఎఫ్ఐఆర్లు ఉన్నాయో, 4-5 ఎఫ్ఐఆర్లు ఉన్నాయో, ఉండొచ్చు, ఏమైనా ఉన్నాయో అనుకున్నాం. దాన్ని బేస్ చేసుకుని అది 4 తిరిగాడు కాబట్టి చెడ్డవాడు అనేది మనం నైతికంగా కొంతమంది అనుకోవచ్చు. బట్ ఇవాళ రేపట్లో మన సినిమా యాక్టర్లు చూస్తున్నారు. బట్ అలాగే ఈవిడికి 4-5 ఎఫ్ఐఆర్లు ఉన్నాయి, లేకపోతే 40 ఎఫ్ఐఆర్లు ఉన్నా కూడా నా ప్రాబ్లం అక్రమ సంబంధాలు లేకపోతే ఎఫ్ఐఆర్లో కాదు. మీకు ఏమైనా చేసుకోండి, కానీ అది తీసుకొచ్చి నువ్వు వాళ్ళ మీద కేసు పెడతానండం, వాళ్ళని హెరాస్ చేయడం, వాళ్ళని కొట్టడం, వాళ్ళని బూతులు తిట్టడం అనేది తప్పు. శుద్ధపూస అనే దానికి మీ డెఫినేషన్ ఏంటి? శ్రీరామచంద్రుడుగా అంటే నాకు తెలిసి అది పాటలో కూడా రాస్తున్నారు, పురుషులలో రాముడు ఉన్నాడా అని చెప్పి. బట్ పురుషులే కాదు, ఇవాళ రేపట్లో స్త్రీలు కూడా అది ఇది ఏమని అన్ని రంగంలో మగధీరులు ఎదిరించారు అన్నట్టుగా అన్నిట్లోనూ ఉన్నారు. మందు కొడుతున్నారు, సీరియల్ తాగుతున్నారు, ఎఫ్ఐఆర్ పెట్టుకుంటున్నారు, అన్నిట్లోనూ ఈక్వల్గానే ఉన్నారు. బట్ ఏమంటానంటే అది వాళ్ళ పర్సనల్ ప్రైవేట్ చాయిస్. వాళ్ళు 4 ఉన్నారా 50 మందితో ఉన్నారా అని వాళ్ళ ప్రైవేట్ చాయిస్. సో 4 ఉన్నాడు కాబట్టి శుద్ధపూస కాదా అనేది డిస్కషన్ పాయింట్ ఆఫ్ కాదు. వాడు 4 ఉన్నాడు కాబట్టో లేకపోతే ఇంకోటో కాబట్టో వాడు చెడ్డవాడు ఎప్పుడు అవుతాడు? నేను పట్టుకొని కొడితే, నేను క్రూసిఫై చేస్తే, అలా అది ఏమన్నా చేశాడా? లేదు. ఈ అమ్మాయే అతను కొట్టి బూతులు తిట్టి వాళ్ళ అమ్మని అగౌరవంగా తిట్టింది. చాలా మందికి నేను చెప్పేది ఏంటంటే అమ్మా, మీరు కూడా నోట్ చేసుకోండి, వాళ్ళ అమ్మకి అంత అన్యాయంగా తిడితే ఇక్కడ ఎప్పటికీ కూడా అమ్మాయి గురించి మాట్లాడుతున్నారు తప్ప అమ్మకి జరిగిన అన్యాయం గురించి ఎవరు మాట్లాడట్లేదు. మీరు డిసైడ్ చేసుకోండి, అమ్మ ఎవరికి ఎక్కువ రెస్పెక్ట్? ఆ అమ్మాయి అసలు నిజంగా ఎవరు తిట్లా. యాక్చువల్గా ఏమైనా తిట్టుంటే నేనే తిట్టాను. అది కూడా నా పర్సనల్ ప్రైవేట్ కాల్లో ఆ అమ్మాయి ఫోన్ చేసినప్పుడు నాకు కోపం వచ్చింది. అమ్మని అంత నీచంగా మీరు విన్నారు కదా, నాకు అప్పటికీ వినున్నా చాలా సరళమైన కోపం వచ్చింది. అది ఎవ్వరు వినలే, నేనే విన్నాను. అంతా పీపుల్లో ఉన్న ఎవరికి తెలియదు. నేను వినేసి నాకు ఆల్రెడీ కోపంగా ఉండదు. ఆ కోపం అంతా ఒక్కసారి బయటకు వచ్చిన ఫ్రస్ట్రేషన్ రూపంలో తిట్టా. అది కూడా బూతులు కూడా తిట్టలేదు. నువ్వు అసలు అమ్మాయివేనా అలా అమ్మని అనొచ్చా అని చెప్పి. ఈ మహిళా మండళ్ళు, మహిళా సంఘాలు, యాక్టివిస్టులు అందరూ కూడా అమ్మాయికి అన్యాయం జరిగింది, అమ్మాయిని అనేసాడని చెప్పి అంటున్నారే. అమ్మ మీకు కనబడట్లేదా? ఆవిడ మహిళ కాదా? ఒక కొడుకుని కని పెంచి ఇంత చేసిన మహిళకి మీరు ఇచ్చే వాల్యూ అదా? ఏమీ లేకుండా వచ్చి రోడ్డును పడి గొడవ చేస్తూ మొగుడిని బజార్కి ఇడ్చి, అంటే ఆవిడ మొగుడు అనుకుంటాను చెప్తున్నాను, మొగుడు అనుకుంటున్న వ్యక్తిని బజార్కి ఇడ్చి ఇంత అగౌరవపరిచి ఎంత మొగుడిని పచ్చి బూతులు తిట్టే ఆవిడని మీరు సపోర్ట్ చేస్తారా? లేకపోతే ఒక కొడుకుని కని పెంచి ఇంత పెద్దవాడిని చేసిన మహాతల్లి ఆవిడ్ని పట్టుకొని ఇన్ని మాటలు అందే, ఆవిడికి జరిగిన అన్యాయం మీకు గుర్తు రావట్లేదా? మహిళా సంఘాలు అండ్ మహిళా యాక్టివిస్టులు నేను అడుగుతున్నాను, ఆవిడ మహిళ కాదా? ఆవిడికి అన్యాయం జరగలేదా? మీరు ఆవిడికి సపోర్ట్గా ఎందుకు నిలబడరు? ఆవిడ చేత క్షమాపణ కనీసం చెప్పించలేకపోయారా మీరు? ఆవిడ పక్కన కూర్చోనమ్మా, ఆవిడ మాట్లాడుతుంటే ఈవిడనే సార్ ఈవిడ అంటే ఆవిడ అన్న మాటకి ఒక్కసారైనా అంటే మహిళలు అంటే ఓన్లీ అమ్మాయిలేనా? అమ్మలు కాదా? అమ్మాయిల కన్నా అబ్బాయిలకి అమ్మనంటే చాలా కోపం వస్తుంది. అబ్బాయిలకైనా కదా, ఎవరికైనా సరే అమ్మనంటే కోపం వస్తుంది. ఎవరమ్మనన్నా కోపం వస్తుంది. పక్క వాళ్ళ అమ్మనైనా అంత అసహ్యంగా తిడితే. ఓకే. అండ్ కొన్ని వీడియోస్ మనం చూస్తున్నాము, అందులో కొన్ని కామెంట్స్ ఉన్నాయి. ఆ కామెంట్స్ మీకు ఇప్పుడు చదివి వినిపిస్తాను, దానికి ఆన్సర్ ఏం చెప్తారు. ఒకటి, ఫస్ట్ రాజ్ తరుణ్ చెప్పినట్టు 2017-18లో వారు విడిపోయారు. దీనికి ఆధారం ఏమైనా ఉందా? ఏమైనా ఉన్నాయా? ప్రూఫ్స్ ఏమైనా ఉన్నాయా? మరి ఇప్పుడు పెళ్ళైన వాళ్ళు విడిపోతే డైవర్స్ తీసుకుంటారు, దానికి ఒక ఆధారం ఉంటుంది. చాలా చోట్ల లవ్ చేసుకుంటున్నారు, బ్రేకప్లు అయిపోతున్నారు. బ్రేకప్లు అయిన ప్రతి ఒక్కడు కూడా మనకి బ్రేకప్ అయిపోయింది, ఇదిగో డేట్ అని చెప్పి స్టాంప్ వేసుకుని అనుకున్నారా? దట్ ఈస్ ఇంపాసిబుల్. కానీ సర్కమ్స్టెన్షియల్ ఎవిడెన్స్లో మనం చూస్తే, ఇందాక చెప్పాను నేను,
2017లో ఆ అమ్మాయి ఒక షార్ట్ ఫిల్మ్ చేసింది. ఆ షార్ట్ ఫిల్మ్ పేరు దేవదాస్కి పెళ్ళైంది. మీరు చెక్ చేసుకోండి. దాంట్లోనే చింటూ పరిచయం, ఆ చింటూ డ్రగ్ పెడ్లర్, తర్వాత డ్రగ్. సో చింటూ పరిచయం దగ్గర నుంచి మనం ఉదాహరించుకుంటే అక్కడి నుంచి ఆవిడ దాంట్లో కూడా చెప్పింది నాకు చింటూ కావాలి, నా చింటూ లేడని చెప్పండి. సో దట్ ఎస్టాబ్లిషెస్ రిలేషన్ బిట్వీన్ హర్ అండ్ చింటూ. ఓకే, దట్ ఈస్ ఫ్రమ్ 2017 బికాస్ ఆఫ్ దేర్ షార్ట్ ఫిల్మ్ అని మనం అర్థం చేసుకోవచ్చు. సో ఇంతకు మించిన ఆధారం మనం చేయలేం. సో ఎవడు కూడా ఉండదు ప్రపంచంలో బ్రేకప్ అయిందా అని చెప్పి ఎవడు రాసుకోవడం, అది అందరికీ తెలిసిన ఇంగిత జ్ఞానం. ఓకే. అండ్ 2018లో వాళ్ళు విడిపోయారంటే 2023లో వీడియో రికార్డు చేయడానికి ఎలా సాధ్యమవుతుంది? అంతేకాకుండా వాళ్ళ అమ్మని అంత దూషించింది. సో ఆ దూషించినప్పుడు రాజస్థాన్ మళ్ళీ ఎందుకు ఇన్ రిటర్న్ ఒక మాట అనలేకపోయారు? ఇన్ రిటర్న్ అదేంటమ్మా, ఆవిడే తిట్టి ఆవిడే పోలీసులకు ఫోన్ చేస్తున్నప్పుడు పోలీసులు వస్తారు కాసేపట్లో. వచ్చిన తర్వాత ఏమంటారు, అమ్మాయిది తప్పని ఎవడండు, అయ్యో సార్ నాకు అన్యాయం జరిగిందంటే వాళ్ళే కొడతారు కదా, మరి ఇళ్ళని తీసుకెళ్ళి లోపలేస్తారు. అందుకని ఏం చేస్తారు, ముందుగానే ఈ అమ్మాయి చేసే ఆధారగణం అంతా కూడాను కాసేపట్లో పోలీసులు తాను మీరు వింటే ఆ కాల్ రికార్డులో 100కు డైల్ చేస్తుంది అమ్మాయి, ఇంత కొట్టి ఇంత తిట్టి. వాళ్ళు వచ్చిన తర్వాత సార్ మేము తప్పు లేదు సార్, ఈఎంఐ సార్ చేస్తుందని వినిపించడానికి రికార్డ్ చేసుకున్నాడు. అంతేగాని ఏదో ప్రీప్లాన్డ్గా ఏవాడ ప్రొడ్యూస్ చేద్దామని కాదు. ఆ క్షణమే కాసేపట్లో పోలీసు వస్తే ఏం చేయాలని ముందుగానే రికార్డ్ చేసుకుంటున్నాడు. ఈ రోజు జరిగేదే కదా వాళ్ళకి సన్మానం. సో అందుకనే చేశాడు. ఓకే. అది కాకుండా 2018లో విడిపోయినట్లయితే 2023లో వాళ్ళు కలిసి దీపావళి ఎలా జరుపుకుంటారు? అంటే స్టిల్ ఇంకేమైనా మెయింటైన్ చేస్తుంటారు? ఇప్పుడు విడిపోయినంత మాత్రాన ఫ్రెండ్లీగా ఇప్పుడు చాలా చోట్ల చూస్తుంటాం మన సెలబ్రిటీస్లో కూడా, వాళ్ళు విడిపోతారు. బ్రేకప్ అయిన తర్వాత మళ్ళీ కలిసి తిరగడం ఏం కాదు. తిరగడం అంటే ఏదైనా ఫంక్షన్కి వెళ్ళడమో, సినిమాకి వెళ్ళడమో, లేకపోతే ఇవన్నీ కూడాను చేయొచ్చు. విడిపోవడం అంటే ఫిజికల్గా విడిపోయారు, రిలేషన్లో విడిపోయారు, అంతే ఫ్రెండ్లీగా కలిసి ఉన్నారు. అదే ఒక మంచి కల్చర్ కూడా. ఇప్పుడు ఒక అబ్బాయి అమ్మాయి ఏదో కారణాల్లో విడిపోయినప్పుడు వీడి నాశనం అయిపోవాలి, వీడి నాశనం అయిపోవాలి ఒకళ్ళొకళ్ళు కోరుకోవడం కాదు. విడిపోయినా కూడా నీ బతుకు నువ్వు హ్యాపీగా బతకాలి, నీ బతుకు ఈ అబ్బాయి కూడా హ్యాపీగా బతకాలి అనుకోవడం నిజమైన స్పిరిట్. దాంట్లోనే ఉన్నారు వాళ్ళిద్దరు కూడాను. బట్ ఆవిడకి సడన్గా ఏదో డ్రగ్స్ కేసుకి వెళ్ళింది, ఇంకా జీవితం ఏం లేదు అనుకునే టైంలో ఆ బ్రేక్ అయిపోయిన రిలేషన్ మళ్ళీ కావాల్సి వచ్చింది. అంతే, అదే నేను చెప్పేది. అయిపోయిందా ఇంకేమన్నా ఉంది? ఇంకా చాలా ఉన్నాయి, అలాంటివి చాలా చాలా ఉన్నాయి. లేదంటే ఏమా నేను ఇప్పుడు సపోర్ట్ రాస్తారని మదర్ ఇవన్నీ చాలా వస్తాయి. బట్ పాపం ఇంత పెద్దగా రాశారంటే దే విల్ టేక్ టైం. వాళ్ళు లావణ్యకి సపోర్ట్ చేస్తూ రాసినా, లేకపోతే రాస్తారని సపోర్ట్ చేస్తూ రాసినా, వాళ్ళు అంత టైం మన కోసం యూట్యూబ్లో కేటాయించి రాస్తున్నానంటే మనం చూసి వాళ్ళకి రెస్పాండ్ అవ్వాలి. అది కూడా సెన్సిబుల్గా రాశారు. వాళ్ళు ఏదో బూతులు తిప్పుతూ రాయలేదు. వాళ్ళు చాలా చాలా పద్ధతిగా రాశారు. అండ్ ఇది కాకుండా ఇంకొకటి ఏంటిది అని అంటే, ఎప్పుడైనా సరే కానీ అందరు మహిళలకు అన్యాయం జరిగిందంటే మహిళా సంఘాలన్నీ బయటకు వస్తాయి. అండ్ ఎట్ ద సేమ్ టైం మీరు స్టాండ్ తీసుకున్నారు రాజ్ తరుణ్ సైడ్. సరే రాజ్ తరుణ్ తప్పులేదు, నేను సపోర్ట్ చేస్తానని చెప్తున్నారు. కానీ స్టిల్ ఇప్పటికైనా రాజ్ తరుణ్ మీతో ఏమైనా మాట్లాడడం జరిగిందా ఈ తర్వాత, ఇన్ని జరిగిన తర్వాత? ఇప్పుడు ఏమైనా నిన్ననో మొన్ననో లేకపోతే ఈ రోజు మార్నింగ్ ఏదో ఒకటి? హీ డజంట్ వాంట్ టు యాక్చువల్లీ. ఎందుకంటే రకరకాల రీజన్స్. ఏది చెప్తే దానికి ఏ పదార్థాలు ఇస్తారు మీడియా అంతా. ఇప్పుడు నేనే ఏదో బ్రేకింగ్ చేసేసి రాస్తాడు నాతో పలానా మాట అంటే దానికి కోడిగుడ్డు కేకలు పీకినట్ట, ఎందుకు చేశాడు, ఇది చేశాడు, ఇలాంటివి ఎన్నో వస్తాయి. అందుకని హీస్ జస్ట్ కీపింగ్ క్వైట్. అండ్ వాట్ ఎవర్ హీ వాంట్స్ టు సే ఆర్ ప్రొజెక్ట్ టు ద పీపుల్ వాళ్ళ ఫ్రెండ్స్ ద్వారా ఏదో రకంగా రిలీజ్ అవుతున్నాయి. మనం చూస్తున్నాం. ఐఎమ్ కీపింగ్ ఇన్ టచ్ విత్ దేర్ ఫ్యామిలీ అండ్ క్లోజ్ ఫ్రెండ్స్. ఐఎమ్ గెటింగ్ సమ్ క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ దట్ ఆయన యాంటిసిపేటరీ బెయిల్ కోసం వెయిట్ చేస్తున్నాడు అనే విషయం మాత్రం తెలుస్తుంది. ఓకే. సో ఇది పరిస్థితి అని అంటారు. అండ్ ఇప్పటివరకు అయితే చెప్పాను కదా ఇందాక, మహిళల కోసము అమ్మాయిల కోసం అని చెప్పి మహిళా సంఘాలు అన్నీ వస్తుంటే మీరు ఒక అబ్బాయి కోసం స్టాండ్ తీసుకోవడం అనేది గ్రేట్ థింగ్ అనమాట. ఎందుకంటే అతని సైడ్ మీరు మాట్లాడుతున్నప్పుడు మిమ్మల్ని కూడా దూషించేటోళ్ళు కొంతమంది ఉన్నారు. చూస్తున్నారు కూడా. లేదమ్మా, మహిళా సంఘాలను కూడా తప్పు పట్టారు. అండ్ అమ్మాయికి జరిగింది జనరల్ గా అమ్మాయిలు రోడ్ ఎక్కరు, 90% రోడ్ ఎక్కరు. బట్ ఒక అమ్మాయి ఎక్కింది అంటే మీరు కొంచెం పూర్వపరాలు కూడా పరిశీలించాలి. అంటే ఈ అమ్మాయి పూర్వాశ్రమంలో ఇదే పని చేసిందా అని చెప్పి. ఎందుకంటే మీరు ఈ అమ్మాయిని కొంచెం గమనిస్తే ఇదే పోరాటం. అంటే తను మారిపోయి ఉండొచ్చు కదా, ఓన్లీ అలానే ఉండాలని ఇంకా ఏముంది? లేదు, కరెక్ట్ మీరు చెప్పేది కూడా. అంటే ఇదే రకమైన పోరాటాలు చేస్తుంటే బేసికల్లీ డబ్బు కోసమో లేకపోతే ఎక్స్ట్రాక్షన్ కోసమో ఇది బాగుంది. ఇప్పుడు పాయింట్ ఏంటంటే అమ్మా, కాళ్ళు చేతులు సరిగ్గా ఉండి మంచి చదువు ఉండి ఏదో ఉద్యోగం చేసుకొని సంపాదించుకోవచ్చు. మన కాళ్ళ మీద మనం నిలబడి ఆత్మగౌరవంగా బతకడం ఒకటి. అలా కాకుండా ఇలా నేనేం చేయలేనండి, నన్ను ఎవడో ఒకటి పోషించాలంటే అని చెప్పి ఒక చదువుకున్న అమ్మాయి ఇలా అనడం ఎంతవరకు సబబు? అంటే నువ్వు చదువుకున్నావు, వై డోంట్ యూ పుట్ దట్ టు యూస్? ఆర్ ఇంకొకటి కూడా అడుగుతున్నాను, సరే ఆ అమ్మాయికి ఏదో
డ్రగ్ కేసులో ముద్రపడింది, ఆ అమ్మాయికి రేపు ఎవరు ఉద్యోగాలు ఎవరు పాపం అమ్మాయి బతికి ఏంటి అనుకునే వాళ్ళు కూడా నేను అనేది ఏంటంటే ఇన్ని మహిళా సంఘాలు ఇవన్నీ వచ్చి రాజస్థాన్ ఆవిడకి న్యాయం చేయాలని సపోర్ట్ చేస్తున్నారు కదా. నాళ్ళ నుంచి ఆవిడ ఖాళీగా ఉంది కదా, అమ్మ మా కంపెనీలో మీకు ఉద్యోగం ఇస్తాం, మీరు వచ్చి చెయ్యండి, మీకు ఆధారం బేసికలీ వచ్చి మాట అనడం కాదు, ఒక ఆధారం కల్పించండి ఆ అమ్మాయికి. అమ్మాయి పాప కుక్కను కూడా పోషించుకోలేకపోతుంది అని చెప్తుంది కదా, మరి అదంతా రాస్తాడు పాపమే అనకపోతే వచ్చి సాయం చేయొచ్చు కదా. ఊరికి వచ్చి మహిళా సంఘాలు మాటలు మాత్రమే చెప్తాయా? ఆవిడకి ఏదో ఒక దాంట్లో ఆధారం కల్పించచ్చు కదా. చదువుకున్న ఆవిడే ఏదో అన్న ఉంటుంది, ఏదో ఉంటుంది, ఏదో ఒక ఉద్యోగం ఇప్పించండి. నాకు ఉద్యోగాలు చేయడం ఇష్టం లేదు, నేను ఇక్కడే కూర్చుంటా, నన్ను వాడు వచ్చి పోషించాలి అన్న కరెక్టా? నేను అనేది అదే. నా కూతురు ఉందమ్మా, నేను ఒకటే చెప్తారు, నా కూతురిని పెంచినా కూడా మొగుడి దగ్గర నుంచి పిన్నిసుకు కూడా ఒక్క పైసా అడగద్దు. నీ కాళ్ళ మీద నువ్వు నిలబడి నీ ఆత్మగౌరవంతో బతుకు. ఆత్మగౌరవం ఎప్పుడైతే చప్పుకొని అడుగుతావో చచ్చినట్టే మా అలా పెంచాలి, కానీ భరణాలు ఆభరణాల కోసం కాదమ్మా. ఇన్నాళ్ళు అంటే ఎప్పుడో మన పాతకాలంలో వదిలేసాం. ఇప్పుడు మన ఆడవాళ్ళు మనకన్నా అబ్బాయిల కన్నా చక్కగా చదువుకుంటున్నారు, మంచి ర్యాంకులు తెచ్చుకుంటున్నారు. మనం ఏం అబ్బాయిని ఆపట్లేదు, వాళ్ళు చదువుకున్నారు. మంచి స్కీమ్స్ కూడా ఉన్నాయి, ఆడవాళ్ళకు ఉన్న స్కీమ్స్, వాళ్ళకున్న ఎంకరేజ్మెంట్ మగవాళ్ళకి లేదు. ఇప్పుడు మీరు నేను ఒక ఆడిషన్కి వెళ్ళాం అనుకోండి, ఫస్ట్ ఆడపిల్లకే ప్రిఫరెన్స్ ఇస్తారు. అంత చక్కగా ఉన్నప్పుడు కూడా మీరు దాన్ని ఉపయోగించకుండా నా మొగుడే నన్ను పోషించాలి, చదువు ఉంది, ఈ వయసు ఉంది, కష్టపడగలిగిన ఇది ఉంది, మీరు కష్టపడి ఇంత కష్టం మీరు ఒక మంచి ఉద్యోగం మీద పెట్టండి, బతకండి. నన్ను వాడే పోషించాలి, వాడే చూసుకోవాలి, నా దగ్గర కుక్కలు కూడా డబ్బులు లేవంటే పోషించుకోలేనమ్మా. అదేంటి నన్ను పేరెంట్స్ ఇది ఫస్ట్ నుంచి ఆడపిల్లలు ఇంక్లికేట్ చేయాలమ్మా. ఇవ్వాలండి, వాడు భరణం ఇవ్వాలండి, వాడు ఇవ్వాల్సిందే అండి. అది కాదమ్మా మీరు ఆడపిల్లలకి నేర్పించాల్సింది ఆత్మగౌరవంగా బతకడం. మీరు ఒకవేళ వాళ్ళు బతకలేకపోతున్నారు అనుకోండి, మీరు చూపించండి ఒక ఆధారం. ఆవిడ పనిచేసి సంపాదించుకున్నారు, అది గౌరవం. ఓకే, యా, థ్యాంక్ యూ సో మచ్. పేరెంట్స్కి కూడా ఒక వాల్యుబుల్ థింగ్ చెప్పారు, అమ్మాయిని ఇలా పెంచాలి అని చెప్పి. అండ్ అబ్బాయిల సైడ్ మీరు న్యూట్రల్గా ఉండి ఎవరి సైడ్ న్యాయం అయితే ఉందో వాళ్ళకి న్యాయం జరగాలని పోరాటం చేస్తున్నారు. అండ్ మీరైతే రాజస్థాన్ సైడే న్యాయం ఉందని చెప్పి మీరు ఇక్కడికి వచ్చారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్, మా స్టూడియోకి వచ్చారు, పిలవంగానే వచ్చి మాకు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్. చాలా థ్యాంక్ యూ, చాలా విషయాలు ఇంటర్వ్యూ థ్యాంక్ యూ అన్న. సో ఇదన్నమాట ఇవాళ స్పెషల్ ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూతో మళ్ళీ మేము ముందుంటాను. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ ఓకే టీవీ. దిస్ ఈస్ దుర్గా భవాని సైనింగ్ ఆఫ్.